ప్రేమ స్వరూపిణి దేవా, భూమి ఆకాశము కలుగజేసిన వాడా, సూర్యచంద్ర నక్షత్రము కలుగజేసిన వాడా, సమస్త జీవకోటికి ఆధారభూతుడైన దేవా, ఆత్మస్వరూపిణి దేవా, పరిశుద్ధుడైన దేవా, వెలుగైన దేవా, ఏ మానవుడు సమీపింపురాని తేజస్సులో అమృతంగా వసిస్తూ ప్రకాశిస్తున్న దేవా, మరోతునము మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామ పేరిట నీ పాసం చేరవచ్చుంటున్నాం. ప్రభా, యోగ్యులము బలహీనము, నరుడి ఆలోచన బాలికను చెడ్డదే అని మీరు సెలవిస్తూ వచ్చారు. హృదయ ఆలోచనలో చెడిపోయిన వారమై అపవిత్రమైన జీవితంలో ప్రభా పాపముల జీవితమనే నిత్య నరకాగ్ని గుణానికి పాత్రలుగా, పాపాన్ని బట్టి దేవుడిని చూడలేని అజ్ఞానము చేత ప్రభా నిత్య నాశనమనే ప్రభా నా తండ్రి నీ యొక్క ఉగ్రతకు పాత్రలుగా మేము జీవిస్తుంటున్నవారు. ప్రభాటి మానవుడి ఏళ్ల మీరు చూపిన ప్రేమ ఎంతో శాశ్వతమైన స్తోత్రాలు. ప్రభా మమ్మల్ని తల్లిగర్భం రూపించిన దేవుడవు, జీవమిచ్చిన దేవుడవు, జీవింపజేసిన దేవుడవు కనుక నా దేవా, మేము నశించపోకూడదని మా ఎడల నీ ప్రేమను వెళ్ళపరిచి భూమి మీద మానవుల్ని రక్షించుట కొరకై, అపవిత్రుడైన మానవుడిని పరిశుద్ధపరచుట కొరకై, దేవుడిని చూడలేని అజ్ఞానములో ఉన్న మానవుడికి దేవుని సత్యం బయలుపరిచి ఆ పరిశుద్ధుడైన పవిత్రుడైన దేవుడి యొక్క ప్రత్యక్షత అనుగ్రహించుట కొరకై, నిత్య మరణానికి నాశనానికి పాత్రలు మమ్ము పాపమును విమోచించి మరణములో నుండి నాశనము నుండి జీవములోనికి పరలోకమునకు వారసులుగా చేటు కొరకై ప్రభా ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం ఆత్మస్వరూపైన పరిశుద్ధుడైన దేవుడవు అయ్యా రక్త మాంసంలో పాలువాడవై కన్యగర్భమున ప్రభా ఉద్భవించినందుకై ప్రభానికి స్తోత్రాలు. అంతేకాదు పరిశుద్ధుడికి జీవించి మా అందరి పాపల బదులు కలుషులు చనిపోయి సమాజం తెలియచిన స్తోత్రాలు. ఈనాడు బుదిగంతం నుండి ప్రభా అనేక జనాంగము, దేశములు, ప్రభా కులములు, మతములు అనేక మంది ప్రజల్ని వారి పాపశాపాన్ని విమోచించి పరిశుద్ధపరిచి నిత్య మహిమ కొరకు మీ సిద్ధపరిచిన స్తోత్రాలు. మా ప్రియులు ప్రభా నా తండ్రి లాజరస్ అన్ను మీరు ఏర్పరచుకున్నారు. ప్రభా మీ దాసరాలు ప్రభా మేరక్రమడి స్తోత్రములు విధముగా ప్రియులు మీరు ఏర్పరచుకుని రక్షించి ప్రభా విమోచించి పరిశుద్ధపరిచి పాపశాపాలను విమోచించి నిత్య జీవానికి వారసులుగా చేసిన స్తోత్రాలు. జీవముల పరిశుద్ధుడైన పవిత్రుడైన మిమ్మల్ని సేవించే గొప్ప ఆధిక్యత ఇచ్చారు. అందరం బట్టి స్తోత్రాలు. ప్రభా నా తండ్రి ఇంతవరకు 2025వ సంవత్సరం ఈ దినం వరకు ప్రియులపక్షంగా కుటుంబపక్షంగా మీరు చేస్తూ వచ్చిన మేలు ఉపకారముల కొరకై మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. ప్రభా వారికి ఇచ్చిన బిడలు ప్రభా పాప గ్రేస్ కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరుని నామ చేసుకుని అయ్యా అల్లుడు జాన్ కొరకై ప్రార్థిస్తున్నాం. వారిని కూడా జతపరిచి మీరు ఇచ్చిన 20 బిడ్డలు మడి స్తోత్రాలు ప్రభా దీవించి ఆశ్రయించండి. అంతేకాదు జెస్సీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా నా తండ్రి మరి జెస్సీ విషయంలో మీరు సహాయపడ్డారు ఇంతవరకు. ప్రభా నా తండ్రి మరో సంవత్సరాన్ని దయాకరణంగా మీ దాసు జీవితంలో మీరు అనుగ్రహించేందుకే కూడా మీకు స్తోత్రాలు. ప్రభా నా తండ్రి ఈ సందర్భంగా ప్రభా ప్రియుల పక్షంగా మీరు చేసిన మేలు తలపోసుకుంటూ ప్రియులు కలిగిన ఈ యొక్క కృతజ్ఞత అయా కూటమును బట్టి స్తోత్రాలు. చేరాగిన బంధువులు, మిత్రులు, స్నేహితులు అయ్యా దేవా సియోను సంఘం పరిశుద్ధులు అందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా రానించిన వారందరినీ కూడా త్వరపెట్టి నడిపించండి. ప్రభా మీ సన్నిధి మా మధ్య ఉంచండి. పాటలు నా మహిమ తెచ్చుకోనండి. లేఖనాల ద్వారా మాట్లాడండి. ఈ సమయంలో మేము అందరం చేరావట మా అందరికీ కుటుంబానికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ఆడంగబచ్చు అంధకార శక్తుల ప్రభావం లేసిన బంధిస్తుంటున్నాం. నిత్య అందున రక్త ప్రక్షణ మమ్మల్ని తెచ్చుకుంటున్నాం. మా ప్రాణాత్మ దేవుని శుద్ధి చేసి పవిత్రపరిచి యోగ్యమైన పాత్రలు సేవించడానికి మీరే సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పాట పడుకుందాం. దీనికి కొంచెం తక్కువ.
298 పాత పాటలు. బాబు హల్లెలూయా పాడుదా, ప్రభు నిన్ను కొనియాడుదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను కొనియాడెదా. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదా. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. నా శత్రువులను పడద్రోయువాడవు నీవే. నా శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ శృంగం నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదను. ఎందరు నిన్ను చూచురో వారికి వెలుగు కలిగెను. ఎందరు నిన్ను చూచురో వారికి వెలుగు కలిగెను. ప్రభువానే వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువానే వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభు
పాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవపు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవపు దాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన ప్రభువా నిన్ను నే కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను మ్యూజిక్ అంటే వాయిస్ బాగా రావాలి, మ్యూజిక్ డౌన్లో ఉండాలి. మ్యూజిక్ తగ్గాలి, వాయిస్ స్పష్టంగా వాయిస్ స్పష్టంగా మ్యూజిక్ తక్కువ మ్యూజిక్ వాయిస్ 256 పాడు ఉంటాం. 254 వాయిస్ స్తుతులు నీకు అర్పింతుము సతతము మా ప్రభువా. స్తుతులు నీకు అర్పింతుము సతతము మా ప్రభువా. సన్నతించెదం స్తుతులు నీకు అర్పింతుము సతతము మా ప్రభువా. సన్నతించెదం గడచినటి కాలము కరుణతో నన్ను
గచ్చితివి గడచినటి కాలము కరుణతో గచ్చితివి వెళ్ళలేనాటి నీ కృపా చూపినాటి మా ప్రభు వెళ్ళలేనాటి నీ కృపా చూపినాటి మా ప్రభు సుతులు నీ కపింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం సుతులు నీ కర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం నాదు దినములన్నిటిన్ నీదు క్షేమమేలును నాది దినములన్నిటిన్ నీదు క్షేమమేలును నీదు జాడలన్నియున్ సారంబునిచును నీదు జాడలన్నియున్ సారంబునిచును సుతులు నీ కర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం సుతులు నీ కర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం నీదు మందిరంబులో మేలు చేతమమ్మును నీదు మందిరంబులో మేలు చేతమమ్మును తోతి పరచిన ప్రభు సుతులు నీకే చెల్లును తృప్తి పరచిన ప్రభు సుతులు నీకే చెల్లును సుతులు నీ కర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం సుతులు నీ కర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం నీదు నామ ఘనతను నీదు ప్రేమ పనులను నీదు నామ ఘనతను నీదు ప్రేమ పనులను నాదుడాని పాడేదా నాదు ప్రియ ప్రభువా నాదుడాని పాడేదా నాదు ప్రియ ప్రభువా సుతులు నీ కర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం సుతులు నీ కర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం సత్యరూపిణి వేగా సకల సృష్టికర్తవు సత్యరూపిణి వేగా
సకల సృష్టి కర్తవు సతతము మమ్మేలుము హల్లెలూయ పాడెదం సతతము మమ్మేలుము హల్లెలూయ పాడెదం స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం ఏడో పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 7 ఈ బాక్స్లో పెట్టు పైది. సాంగ్ నెంబర్ 7. కొత్తగా చేర్చబడిన పాటలో 7వ పాట. కొత్తగా చేర్చబడిన పాటలో ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను నాయుల్ల మందు యేసు వచ్చిన జీవిత రాజాయేను నా ఇల్ల మందు యేసు వచ్చిన జీవిత రాజాయేను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను ప్రభుని రుచించి ఎరిగే తిని ఎంతో శ్రేష్ఠ గ్రంథము బైబిల్ శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ శ్రేష్ఠ గ్రంథము బైబిల్ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल पढ़ो कोई ना पढ़ो सामने करता कोई ना हो वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल the best book to read is the Bible the best book to read is the Bible if you read every day it will help you all the way oh the best book to read is the Bible ప్రైజ్ ది లార్డ్ అందరికీ ప్రైజ్ ది లార్డ్ ఏడు వాక్యంలో ఉండి కొన్ని మాటలు మనము
పరిశుద్ధ గ్రంథంలో ఉండి కొన్ని లేఖనాలు మనం చదువుకుంటాం. కీర్తనల గ్రంథము, కీర్తనలు 116వ కీర్తన. నూట 16, 12వ వచనం, 13వ వచనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. 12, 13 వచనాలు కలిసి చదువుకుంటాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేదపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. కీర్తనలు 65. 65వ కీర్తన 11వ వచనం. 65, 11 చదువుదామా? సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. అలాగనే ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త, జాన్ గాస్పల్, యోహాను సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయం లేక 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. తొమ్మిదవ వచనం లేక చదువుదామా? 9వ చదువుదాం. నిజమైన వెలుగునెను, అది లోకములకు వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను, కానీ లోకం ఆయన్ను తెలుసుకొనలేదు. ప్రార్థన చేస్తాం. వ్యవసాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమాస్వరూపైన దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రములు. ఇంతవరకు కూడా మీ సన్నిధి తోడుగా ఉంచారు. ఈ సమయంలో కొద్ది మాటలు ప్రభా నా తండ్రి మేము ధ్యానిస్తుండగా మా వినికిడిలో దీవించండి, మాతో మాట్లాడండి. ప్రభా నువ్వు మాట్లాడు దేవుడు కనుక ప్రభా నీ కృపలు దయగల స్థలకే నన్ను మమ్మల్ని అప్పగించుకుంటున్నా. ప్రభా నా తండ్రి, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలగించు, భూమి చెవియొగ్గు అని సెలవిస్తూ వచ్చారు. ప్రభా నీ మాటలు జీవములవి, పరిశుద్ధమైనవి, శ్రేష్టమైనవి. అవి మా జీవితాలను వెలిగించేవి, మమ్మల్ని బలపరిచేవి, పోషించేవి, నడిపించేవి, స్థిరపరిచేవి. అటు జీవంతో కూడిన పరిశుద్ధమైన నీ స్వరాన్ని మాకు దయచేయండి. అదేవా ఈ సమయంలో చేరాగిన పిల్లలందరిని బడి స్తోత్రములు. రానింటిన వారిని కూడా త్వరపెట్టండి. ప్రభా మీ సన్నిధి మా మధ్య ఉంచమని, నిత్య నిబంధన రక్త పోషణకు ప్రభా నన్ను మమ్మల్ని తెచ్చుకుంటూ మీ దాసుని బలపరిచి నోడువలో వాడుకొని ఈ వాక్కును బయలువెలపరచమని ప్రభా మీ యొక్క సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయమని యేసునామమున ప్రేమ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకరు ప్రార్థన చేయండి. ఇంకొకరికి ఒకరు ప్రార్థన చేయండి. ఆమేన్.
ప్లేరా దేవుడి వాక్యములో కొద్దిగా ఈ సౌండ్ సిస్టమ్ వల్ల నాకు అప్సెట్ అయింది. దేవుడి వాక్యంలో అండి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుట అనేది ఎంతో శ్రేష్టమైన అనుభవం. అందుకే కిందకాడు అంటాడు, ఏమంటాడు? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనేమి చెల్లించదును. కాబట్టి ఆయన మన జీవితంలో ఎన్నో ఉపకారాలు, మేళ్ళు చేస్తూ ఉన్నాడు. అందుకే మనం చదువుకున్నాం సమూయేలు గ్రంథంలో కూడా. సమూయేలు భక్తుడు ఏమన్నాడు? 12వ అధ్యాయం 1 సమూయేలు, ఆయన మీ కొరకై ఎన్ని గొప్ప కార్యములు చేసినో మీరు తలపోసుకుని అనే మాట మాట్లాడతాడు. చదవ మాట. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకుని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై 24 వచ్చిన కనుక 12:24 మొదటి సమూయేలులో ఇక్కడ సమూయేలు భక్తుడు చెబుతున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అవన్నీ కూడా ఏం చేయాలట? తలంచుకుని అనే మాట ఇక్కడ వాడుతున్నాడు. కనుక నాడు ప్రభు యొక్క కార్యములు, ప్రభు యొక్క మేలులు అన్నీ కూడా మనము తలపోసుకుంటూ ప్రభుని మహిమపరుస్తున్నాం. కనుక గత సంవత్సరం అంతా కాచి కాపాడాడు. అందుకే అంటాడు, సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నా. అనగా 2005వ సంవత్సరం మరి నేటి వరకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. మరో సంవత్సరములో ప్రవేశపెట్టబోతున్నాడు. అనగా మనము ఈరోజు బ్రతుకున్నామంటే అది కేవలము దేవుని యొక్క దయ. ఆయన దయచేతనే మన ఆయుష్కాలము పొడిగించబడుతూ ఉంది. కనుక మనందరికీ మరో సంవత్సరం రావడమే కాదు, కానీ ఇప్పుడు జెస్సీ కూడా దేవుడు గత సంవత్సరం అంతా కాపాడి మరో సంవత్సరం దయక్రీడంగా అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 24 కంప్లీట్. 24 సంవత్సరాలు కాచి కాపాడి 25వ సంవత్సరాన్ని ఏం చేశాడు? దయక్రీడంగా ఇచ్చాడు. కనుక అనగా మనందరి జీవితంలో ఆయన ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. వాటన్నిటిని బట్టి ఎల్లప్పుడూ కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులము చెల్లించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. అందుకే కిందకి అంటాడు, నా ప్రాణం ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవదు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోకుండా అవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా మనం ఉండాలి. అయితే ఈ సమయంలో ఒక మాట పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే, ఈ క్రిస్మస్ సందర్భంగాను ఈ కూడిక సందర్భంగా కొన్ని మాటలు ఏంటంటే, గత దినాలు మనం చదువుకుంటూ వచ్చాం. యేసు ప్రభువారు ఎలా వచ్చాడు? రక్షకుడిగా ఆయన మనకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చాడు? రక్షకుడిగా వచ్చాడు. అంతేకాదు ఇమానుయేలుగా ఆయన మనకి తోడుగా ఉండడానికి వచ్చాడు. అంతేకాదు యేసు ప్రభువారు ఎలా భూమి మీదకి వచ్చాడు అంటే ఇంకొక తలంపు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 2025 సంవత్సరాల క్రితం, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం. కాబట్టి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రవీణ క్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించాడు. ఆయన దేని కొరకు జన్మించాడు అంటే ఇంకొక తలంపు బైబిల్లో మనకి బోధించేది ఏంటంటే, చూడండి యోహాను సువార్తలో మనం చదివిన మాట ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు వెలుగు అనే మాట మనము చూస్తాం. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లు నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పారు. కాబట్టి ఇక్కడ రాయబడితో వచ్చిన మాట ఏంటంటే, పిల్లలు యేసుక్రీస్తు అంటున్నాడు, నేను లోకానికి వెలుగును. అందుకే మొదటి వచనములో
రాయబడి మొదటి అధ్యాయంలో రాయబడిన మాట మనం చూస్తాం. చూడమాట, నిజమైన వెలుగుండెను, అది లోకములకు వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. కాబట్టి పిల్లరా, ఈ భాగంలో మనం గమనించేది అంటే నిజమైన వెలుగుండెను, అది భూమి మీద ప్రతి మానవుడిని కూడా ఏం చేస్తుందంట? వెలిగిస్తూ ఉంది. కాబట్టి ఏం వెలిగించాలి? ఏం వెలిగివ్వడానికి పిల్లరా, లేక ఆయన ఏ వెలుగుతో ఈ లోకానికి వచ్చాడు మనం చూస్తాం. దేవుడు ఏమై ఉన్నాడంటే ఏం చెబుతుంది బైబిల్ ఏం చెబుతుంది? దేవుడు వెలుగై ఉన్నాడు కదా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. మొదటి దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడని వాక్యం చెబుతుందంటే దేవుడు వెలుగై ఉన్నాడు. అందుకే బైబిల్ చెబుతుంది పిల్లల, దేవుడు ఏమై ఉన్నాడు అనే దానికి ఒక గ్రహింపు. ఈనాడు నీవు నేను కూడా మనం దేవుని సేవిస్తున్నాం. అయితే మనము సేవించే దేవుడు ఏమై ఉన్నాడు అనేది నీవు నేను గ్రహించాలి పిల్లల. అందుకే దేవువాక్యం రాయబడిన మాట అంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకే అంటాడు, మీ దేవుడైన నేను ఏమైనాను? పరిశుద్ధుడై ఉన్నాను. కాబట్టి మానవుడు అపరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. మానవుడు చీకట్లో ఉన్నాడు, దేవుడు ఏమైనా అంట? వెలుగై ఉన్నాడు. ఆయనలో ఏమాత్రము చీకటి లేదు. అంతేకాదు దేవుడు ఏమై ఉన్నాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఆది నుండి వాక్యం దేవుడి వాక్యమే దేవుడై ఉండెను అనే మాట మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈనాడు దేవుడు ఏమైనాడు అంటే దేవుడు ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అని రాయబడింది. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. కాబట్టి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, దేవుడు వాక్స్వరూపి అయి ఉన్నాడు అనే సంగతిని మనకు బైబిల్ ఏం చేస్తుంది? తెలియపరుస్తాం. ఈనాడు నీవు నేను కూడా లేదా ఎవరిని సేవిస్తున్నాము అంటే వెలుగైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, వాక్స్వరూపైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు. ఇంకో చెప్పాలంటే దేవుడు సత్యస్వరూపి ఉన్నాడు. కాబట్టి సత్యమైన దేవుడు. ఈనాడు ఆ దేవుణ్ణి నీవు నేను కూడా సేవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దేవుడి లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఎలా వచ్చాడని దేవుడి వాక్యం మనకు బోధిస్తుందంటే ఆయన వెలుగుగా వచ్చాడు. ఎలా వచ్చాడంట? వెలుగు. అంటే వెలుగుగా ఎందుకు వచ్చాడు? కారణం ఏంటి? దేవుడి వాక్యంలో మనం గమనిస్తాం. పిల్లల, భూమి మీద మానవులుగా మనందరి జీవితంలో ఏముందంట? చీకటి ఉంది కదా. ఎక్కడ చీకటి? ఇక్కడ చీకటి ఎక్కడుంది? లేక యేసుప్రభువు వారు దేన్ని వెలిగించడానికి వచ్చాడు? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలోనియు శోధించును. చాలా ఇక్కడ రాయబడితో వచ్చిన మాట అంటే ప్లీరా, మన జీవితంలో మనల్ని జీవింపజేసేది ఆత్మ. కాబట్టి మనలో దేవుడు ఏముంచాడంట? ఆత్మనుంచాడు. చూడండి, జంతువులకి మనకి తేడా ఏంటి? జంతువులకి ప్రాణం ఉంది, రక్తం ఉంది. జంతువులకి ఏముంది? శరీరం ఉంది. మనకేముంది? రక్తం అనే ప్రాణం ఉంది, మనకు కూడా శరీరం ఉంది. కానీ మనకు మూడోది ఉంది. ఏంటో తెలుసా? ఆత్మ ఉంది. ప్లీజ్ జ్ఞానం చేసుకుంటాం. అందుకే దేవుడు తన పోలికలో తన స్వరూపములో భూమి మీద నరుణ్ణి ఏం చేశాడు? రూపించి వాని యొక్క నాసికారంధ్రములో జీవవాయువును ఊదుగా నరుడు జీవ ఆత్మాయను అని రాయబడింది. అంటే నరులోనికి ఏమొచ్చిందంట? ఆత్మ వచ్చింది. కాబట్టి అనగా దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనతో సహవాసం చేసేవారు, ఆయనతో ఉండేవారు. ఆత్మ మాత్రమే సహవాసం చేస్తుంది కనుక ఆ ఆత్మని ఎక్కడుంచాడంట? నీలో నాలో ఉంచాడు. క్లియరా? కాబట్టి నాడు మనలో ఉన్న ఆత్మ, అందుకే దేవుడికి రాబడింది,
మన్ను అనేది మట్టికి చేరడం, ఆత్మ దాన్ని దయచేసిన దేవుడు. కాబట్టి శరీరం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింపజేస్తూ ఉంది. ఈ ఆత్మ ఉన్నంత వరకు మనకు జీవం. ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? జీవింపజేస్తుంది. శరీరం నిష్ప్రయోజనం, అది మృతతుల్యమైనది శరీరం. లేదా ఈ ఆత్మే జీవింపజేస్తుంది. కాబట్టి ఈ ఆత్మే యెహోవా పెట్టిన ఏంటంట? దీపము. తెస్సలోనికైయులకు రాసిన పత్రిక ఒక మాట, 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం. ఆత్మను ఆర్పకుడి. ఏంటంట? చెప్పండి. ఆత్మను అంటే ఈ ఆత్మనే దీపము ఏమవుతుందంట? ఆరిపోతాం. కాబట్టి భూమి మీద ప్లేరా ఆత్మ అనే దీపము ప్రజ్వలిస్తూ ఉండాలి. ఆత్మ అనే దీపం ప్రజ్వలిస్తున్నప్పుడు మనం అన్ని వేచించగలుగుతాం, అన్ని చూడగలుగుతాం. కానీ ఈ ఆత్మ అనే దీపం ఎప్పుడైతే మనం ఆరిపోతుందో అప్పుడు మనము దేంట్లో నడుస్తామో? దీపం లేకపోతే దేంట్లో నడుస్తాం? చీకట్లో నడుస్తాం. ఏమో నడుస్తాం? చీకట్లో నడుస్తాం. వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. వెలుగున్న చోట ఏముండదు? చీకటి ఉండదు. కనుక పిల్లలు జ్ఞానం చేసుకుంటే ఆత్మను ఆర్పకుడి. పిల్లలు ఈనాడు బాల్యం నుండి మన జీవితంలో మనలో ఉన్న ఆత్మ ఎలా ఉందని దేవువాక్యం రాబడుతుందంటే ఆరిపోయింది. పిల్లలు ఎందుకు ఆరిపోయింది? పిల్లలు ఎందుకు ఆరిపోయింది అంటే పిల్లలు మానవుడి జీవితంలో చూడు మాట ఎందుకు ఆరిపోద్ది ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతలు 13వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 13:9. నీతిమంతుల వెలుగు తేజరిలో భక్తిహీనుల దీపము. కాబట్టి ఎందుకు ఆరిపోయిందంటే భక్తిహీనతను బట్టి మానవుడి యొక్క ఆత్మ ఏమైంది చెప్పండి? ఆరిపోయింది. పిల్లలు అంటే నాకు భక్తి ఉందండి, నేను చర్చికి వెళ్తా, ప్రతి ఆదివారం చర్చికి పోతా, ఇంటి మీద స్టార్ పెట్టుకుంటా, నాకు క్రిస్మస్ వచ్చింది కాబట్టి, నేను ప్రార్థన కూడా చేస్తా, బైబిల్ కూడా చదువుతా, ఆయన అంత మాత్రం భక్తులైనారా? అది భక్తి కాదు. పై వేషాలు దేవుడు చూడడు. పైన మానవుడు వేసుకునే భక్తి వేషాలు దేవుడు చూడడు. పిల్లలు నీ నా యొక్క పై వేషాన్ని దేవుడు చూడట్లేదు. దేవుడు కోరేది యథార్థమైన భక్తిని కోరుతున్నాడు. అందుకంటాడు భక్తుడు దేశములో ఒక్కడును లేకపోయెను అంటాడు. ఏమంటాడు? దేశంలో భక్తుడు ఒక్కడును లేకపోయెను. ఎవరైనా నా యందు భయభక్తులు గలవారు ఉన్నారా అని ఆకాశముడు దేవుడు ఏం చేశాడంట? తేరు చూచాడంట. కీర్తన గ్రంథం కీర్తనలు 14. కీర్తనలు 14 2వ వచనం. వివేకం కలిగి దేవుని వెదుక్కువారు కలరేమని జ్ఞాపకం చేసుకుంటాం. వివేకం కలిగి దేవుని వెదుక్కువారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూచి నరులను పరిశీలించెను. ప్లీరా అంతేకాదు చూడమాట కీర్తనలు 4వ కీర్తన 2వ వచనం. 4వ కీర్తన. నరులరా ఎంతకాలం నా గౌరవమును అవమానపరచుదురు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించుదురు, ఎంతకాలము అబద్ధమైన దాన్ని వెతుకుదురు. యెహోవా తన భక్తులను తాను ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకునడి. కాబట్టి పిల్లల దేవాక్యములో కనబడే మాటలు ఏంటంటే నిజమైన భక్తిపరుడు ఎవరు అంటే పిల్లల చర్చికి వెళ్ళి కూర్చుంటేనో బైబిల్ చేత్తో పట్టుకుని పోతూనేమో, లేక ఇంట్లో స్టార్లు పెట్టుకుంటేనో, లేక ఇంటి మీద ముందు వాక్యాలు పెట్టుకుంటే భక్తి కాదు. పిల్లరా లేక ఇంకో ఏదో ప్రయత్నాలు చేస్తే భక్తి కాదు. మనుషులు కనబడే భక్తి కాదు. పిల్లరా మనుషులు కనబడే భక్తి కాదు. అందుకే ఒక భక్తుడు ఉన్నాడు కదా, భక్తుడు ఉన్నాడు. ఎవరు? పరిసయ్యుడు. అయ్యా 2 మార్లు ఉపవాసం ఉంటున్నా. ఎన్ని మార్లు? 2 మార్లు. మనం ఉపవాసాలు ఉండలేమండి. ఉపవాసం అని పేరు కానీ టిఫిన్ తింటాం. ఏమంటే ఉపవాసం, అందుకే ఈరోజు టిఫిన్ తింటా, ఈరోజు ఉపవాసం, అందుకే నేను ఫ్రూట్స్ తిన్నా. అది ఉపవాసం అయింది. ఎట్టయిద్ది అంటే అన్నం మానేయడం ఉపవాసం అయిద్దా? ఏమండి? ఉపవాసం అంటే ఏంటి? ఉపేక్షించుకుని. అంటే చెప్పండి, ఉపవాసానికి అర్థం చెబుతారు. అంటే ఉపేక్షించుకుని. ఏంటి?
నువ్వు తినే పదార్థాలు అన్నీ కూడా ఉపేక్షించుకుని, పా అంటే పరీక్షించుకుని, వా అంటే వాక్యము ద్వారా, సా అంటే సరి చేసుకుని, ము అంటే ముక్తిని పొందడం లేక మొరపెట్టడం. క్లియరా? అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? ఉపేక్షించుకుని, పరీక్షించుకుని, వాక్యము ద్వారా సరిదిద్దుకుని, దేవుని సన్నిధిలో ప్రార్థించే జీవితమే ఏంటంట ఉపవాసం. ఇప్పుడు మన ఉపవాసాలని పై ఉపవాసాలు, మన ఉపవాసాలు ఏంటంటివి? పై ఉపవాసాలు మన అన్నీ. సరే మెట్టుకు నామ చేసుకుంటాం. చాలామంది చూస్తాం ఉపవాసం ఉన్నా ఏం చేసి, మా బంధువులు ఒక ఆమె ఉంది, నేను ఉపవాసం ఉన్నా అంటది. ఉపవాసం ఉండి ఏం చేసామంటే, ఉపవాసం ఉన్నా ఏం లేదు, 2 యాపిళ్ళు 2 అరటిపళ్ళు, అర్థమైందా, కొద్దిగా ఉప్మా తీసుకుందంట. అది ఉపవాసం. అర్థమైందా? ప్రియులరా, ఈనాడు భక్తి అంటే ఏంటో, అసలు భక్తుడు అంటే ఎలా ఉండాలో కూడా తెలియదు భూమి మీద మానవుడికి. దేవుడికి రాబడితో వచ్చింది, భక్తుడు ఎవరు అంటే దేవుని వెతుక్కువాడు. భక్తుడు దేవుని వెతుక్కువాడు, దేవుని సన్మానించేవాడు. ఎందుకంటాడు నా గౌరవం, ఎంతకాలం నా గౌరవం అగౌరవపరిచెదరు అంటే దేవుని గౌరవించాలి. ఎవరిని గౌరవించాలి? దేవుడిని ఏం చేయాలి? గౌరవించాలి. కాబట్టి దేవుని సన్మానించే వాళ్ళు, గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, లేదా దేవుని అవమానపరిచే వాళ్ళు ఉన్నారంట. ఏం చేస్తున్నారు? దేవుణ్ణి అవమానపరిచేవారు. లేదా ఆయనకు రావాల్సిన గౌరవము, మహిమను లేదా ఇవ్వట్లేదు మానవుడు దేవుని అగౌరవపరుస్తుంటున్నాడు. పైదా. కాబట్టి ఎలా అగౌరవపరుస్తున్నాడు? ఎలా అగౌరవపరుస్తున్నాడు? చూడండి, మీరున్నాం, నేనున్నాము, మనల్ని ఎలా అగౌరవపరుస్తారు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను తీసుకెళ్ళి పనికిరాని తీసుకొచ్చి పెట్టి అంతా నువ్వే అని చెప్తే గౌరవించినట్లా, గౌరవపరిచినట్లే? అందుకే దేవుడికి రాబడుతూ వచ్చింది, అక్షయుడగు దేవుడు మహిమను చతుష్పాద జంతువులు, పురుగులు, వృక్షములు, కామక్రోధ మహోత్సవముల చేత నింపబడిన ఏం చేశాడంట? మానవుడి స్థితిలో అగౌరవపరిచినారు. పెట్టు. కాబట్టి జ్ఞానం చేసుకుంటే ఇప్పుడు మానవుడు దేవుని అగౌరవపరిచాడు. కామక్రోధ మదమత్సరములతో నింపబడిన లేదా మనుషులు విధానములో అగౌరవపరిచాడు దేవుడిని. అంటే దేవుడు ఎలా ఉన్నాడు? చెడుతనం చేసేవాడా దేవుడు? అపవిత్రత చేసేవాడా దేవుడు? పాపం చేసేవాడా? అపవిత్రుడా? మోసగాడా? అబద్ధికుడా? దొంగ? దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? అందుకే మానవుడు దేవుని అగౌరవపరుస్తుంటున్నాడు. లేదా మానవుడు దేవుని వెదగట్లా. అందుకని నన్ను జాగ్రత్తగా వెతుకువాడు నన్ను ఏం చేస్తాడు? కనుగొంటాడు. లేదా ఆయన ఎక్కడున్నాడు? భూమి ఆకాశాలు కలుగజేసిన పరమాత్ముడు ఎక్కడున్నాడు? సూర్య చంద్రక్షేత్రము కలుగజేసిన పరమాత్ముడు ఎక్కడున్నాడు? నేను నిలబడిన ఈ భూమిని కలుగజేసిన పరమాత్ముడు ఎక్కడున్నాడు? నాకు వెలిగించి ఆ సూర్యుని కలుగజేసిన పరమాత్ముడు ఎక్కడున్నాడు? రాత్రి వెన్నెలిస్తున్న చంద్రుని కలుగజేసిన పరమాత్ముడు ఎక్కడున్నాడు? ఈ లోకంలో ఉన్న ఈ జీవకోటిని కలుగజేసిన ఈ పరమాత్ముడు ఎక్కడున్నాడు? తల్లి గర్భంలో నాకు రూపాన్నిచ్చి జీవమిచ్చిన, ప్రాణమిచ్చి జీవింపజేస్తున్న ఆ పరమాత్ముడు ఎక్కడున్నాడని దేవుని వెదికేవారు. లేరా? దేవుడు చూచాడు ఆకాశం నుండి, దేవుని వెతుకువాడు ఒక్కడు కూడా లేడు, అందరూ అంతటా ఏకంగా పాపం చేసి పనికి మాలిన వారేరి అని రోమరాసిన పత్రికలు మనము చూస్తాం. అంతేకాదు, ఇంక జ్ఞానం చేసుకుంటే ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు అంటే దేవుని ప్రేమించట్లా. ఎవరిని ప్రేమిస్తున్నారు? వ్యర్థమైన దాన్ని ప్రేమించేవారు. కనుక అందుకే అంటాడు, మనము దేవుని ప్రేమించడమే కాదు, తానే మనల్ని ప్రేమించి అనే మాట మనం చూస్తాం. సరే మెట్టుకు ఇప్పుడు భక్తిహీనులు లేదా అంటే పైకి భక్తి వేషం వేసుకున్నప్పటికి కూడా దేవుని గౌరవించే అనుభవం లేదు, దేవుని వెదికే అనుభవం లేదు, దేవుని ప్రేమించే అనుభవం లేదు, పైన వేషం మాత్రం వేసుకుని భక్తిహీనతలో జీవిస్తుంటున్నవారు. లేదా పాపములో, దౌర్భాగ్యతలో కదా. లేదా మరి భక్తి గలవాడు ఎవడు అంటే పాపమును విసర్జించువాడు, చెడుతను విసర్జించువాడు. భక్తిహీనుడు ఎవరంటే దేవుని పక్కన పెట్టి విచ్చలవిడిగా అపవిత్రతలో జీవించేవాడు లేదా భక్తిహీనుడు. కనుక ఈనాడు భక్తిహీనుల యొక్క దీపము ఏమవుతుందంట? ఆరిపోతాం. లేదా భూమి మీద దేవుని మీద కూడా ఒక్కడు కూడా లేడు. భక్తిహీనతలో, పాపములో, చెడుతనములో
భూమి మీద మానవుడు తన యొక్క ఆత్మని దీపాన్ని ఆర్పివేసుకుని చీకట్లో జీవిస్తున్నాడు, చీకట్లో సంచరిస్తున్నాడు. అతడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. అందుకే ఇంకా ఎవరున్నారు దేవుడి వాక్యం జ్ఞాపకం చేసుకుంటే చూడండి మాట సామెతల గ్రంథం సామెతలు గ్రంథంలో ఇంకొక మాట కూడా మనం చూడొచ్చు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 20. తన తండ్రినైను తల్లినైను దూషించు వాని దీపము ఏమొద్దంట? తల్లిదండ్రులను దూషించువాడు దీపం ఏమొద్దంట? ఆరిపోతాది. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, తల్లిదండ్రులు దూషించు వారి దీపము ఆరిపోతా ఉంది. అంటే ఈ లోకములో నీ తల్లిదండ్రులను ఏం చేయాలని చెప్పాడు బైబిల్లో? సన్మానించుము. నీ తల్లినైన తండ్రిని దూషించువాడు ఆ దీపం ఏమవుతుంది? ఆరిపోతుంది. ప్లేరా పాత నిబంధనలు అయితే మోషే ద్వారా ఇచ్చిందండి, వాళ్ళని చంపాలని ఉంది. ఏముంది? వాళ్ళని ఏం చేయాలంట? చంపాలని ఉంది కదా. ఈనాడు చూస్తాం, చిన్న వయసు రాదు, పెద్ద వయమనసు పుట్టిన తల్లిదండ్రులు ఎంత భయంకరమైన బూతులు మాట్లాడుతున్నారో. ఎంతగా అంటే నిన్ను కన్నా నీ తల్లిదండ్రుల్ని అంత బూతులు మాట్లాడుతుంటే, కాని రాని మాటలు మాట్లాడుతుంటే, చెడు మాటలు మాట్లాడుతుంటే నీ బతుకు జీవితం ఏంటని. ప్లేరా అందుకే అంట చదువుండగా చదువుండి ఏం లేదంట, సంస్కారం లేదంట. చదువు ఎంత చదివితే ఏమి సంస్కారం లేకుండా, పీజీలు డిగ్రీలు ఎన్ని చదివితే ఏమి సంస్కారం లేకుండా, ధనం ఉంటే ఎంత ఉంటే ఏమి సమర్పణ లేకుండా అంట. ప్లేరా నామం చేసుకుంటే మన జీవితంలో ఎరిగే సత్యం ఏంటంటే, ఈనాడు మన జీవితంలో తల్లిదండ్రులను దూషించు వారి దీపము ఏమవుతుంది? ఆరిపోతా ఉంది. ఆ తర్వాత ఇంకో మాట మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు, వారిలో 5 బుద్ధిహీనుల యొక్క దీపము ఏమైంది? ఆరిపోతా. అంటే వారి బుద్ధిహీనత అనే దీపము బట్టి వారి దీపము ఆరిపోతుంది. కాబట్టి బుద్ధిహీనులు ఎవరు? దేవుడు లేడని చెప్పేవాడు బుద్ధిహీనుడు. ఎవరంట? దేవుడు లేడని చెప్పుకునేవాడు బుద్ధిహీనుడు. కొండెములు చెప్పుకునేవాడు బుద్ధిహీనుడు. ఇంకేం చెప్పుకున్నావు? గుర్తుందా? ఆదివారం చెప్పినట్టున్నా ఎవరు బుద్ధిహీనులని. ఎవరికైనా గుర్తుందా? బుద్ధిహీనుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పిన బైబిల్లో. తృణీకరించేవాడు, దేవుని మాటలు తృణీకరించేవాడు ఎవరంట? బుద్ధిహీనుడు అని రాయబడింది. కనుక ఇప్పుడు నామం చేసుకుంటే బుద్ధిహీనులు దీపం ఆరిపోతుంది. అందుకే ఈనాడు భూమి మీద చూసినప్పుడు మానవుడు ప్లేరా భక్తిహీనుడిగా, బుద్ధిహీనుడిగా, తల్లిదండ్రులకు అవిధేయుడిగా ప్లేరా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. వాని యొక్క దీపము ఏమైందంట? ఆరిపోయింది, చీకట్లో ఉంది. కనుక మానవుడు ఇప్పుడు చీకట్లో జీవిస్తున్నాడు. కాబట్టి ఏది పరిశుద్ధమో ఏది పరిశుద్ధం కాదు ఎరగలేడు. ఏది సత్యమో ఏది అసత్యం తెలియదు. ఎందుకంటే వెలుగు లేదు కదా. ఈనాడు భూమి మీద మానవుడు ప్లేరా ఎందుకు జీవిస్తున్నాడు, ఎలా జీవిస్తున్నాడు, ఎలా వెంబడిస్తున్నాడు, ఏం వెంబడిస్తున్నాడు, తన జీవితం యొక్క గమ్యం ఏంటి, ఏమి ఎరగల. మానవుడు చీకట్లో ఉండి చీకట్లో జీవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు భూమి మీద చూసినప్పుడు చీకటి అనేది దేనికి సాదృశ్యం అంటే పాపానికి. చీకటి అనేది దేనికి సాదృశ్యం అంటే అపవాదికి, సాతానికి. కాబట్టి అపవాది యొక్క స్థితిగతుల్లో ప్లేరా నామం చేసుకుంటే పాపం యొక్క ఛాయలు, అందుకే అంధకార క్రియలు అంటాడు. అంటే చీకటి క్రియలు కదా. అంధకార క్రియలు ఏమున్నాయి? రోమరాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమపత్రిక 13వ అధ్యాయం, రోమపత్రిక 13వ అధ్యాయం. చదవండి. 12వ వచనం. సమయం ఉంది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి
తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుంది. అల్లరితో కూడిన ఆటపాట్లైన మొత్తయ్యను, కామ విలాసములైన, పోక్రి చేష్టలైన, కలహమైనను, మత్సరమైనను లేక అనే మాట చూస్తాం. అంటే ఈనాడు భూమి మీద మానవుడు దేంట్లో ఉన్నాడు? ఆటపాటలు. ఏం ఆటపాటలు అంటే పిల్లలు ఆడుకునేవి కావు, గేమ్స్ కావు. ఆటపాటలు అంటే ఏంటి? ఆటపాట ఏంటిది అది? సినిమాలు, ప్లేరా, డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు. చూడండి, ఇప్పుడైనా సరే మంచి చెబుతున్నారు రండే అంటే ఎవరు రారు. రికార్డింగ్ డ్యాన్స్ ఉంది ఇక్కడ ఉందంటే ఇప్పుడు లేవు, పోయినాయి. పాత దినాల్లో ఊళ్ళో కూర్చునే వాళ్ళు, ఊరంతా వచ్చి అక్కడ ఉంచునే వాళ్ళు. ఊరంతా కూర్చుని రాత్రి అంతా రికార్డింగ్ డ్యాన్సులు వేస్తుంటే ఫ్యామిలీ కుటుంబాలకు వచ్చి సాపలు వేసుకుని మంచాలు వేసుకుని కూర్చునే వాళ్ళు ఆడ. అంటే ఏం చూడడానికి ఇష్టపడతారు ఎక్కువ? మనం కూడా అంతే. రోజు లెక్సిన దగ్గర నుంచి మనం లెక్కేసుకుందాం, మనం చెడుని చూస్తున్నామా మంచి చూస్తున్నామా? ప్లీరా, మన దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయి, అవి చెడుకు వాడచ్చు, మంచికి వాడచ్చు. కాబట్టి మనం దేనికి వాడుతున్నామో అదే మన స్థితి. మనం ఒక వస్తువుని మనం దేనికి వాడుతున్నాము అంటే అదే మన జీవితం. కనుక మనము లేచిన నుంచి మంచి ఎక్కువ మాట్లాడుతున్నామా చెడు మాట్లాడుతున్నామా? లేదా మంచి ఆలోచిస్తున్నామా చెడు ఆలోచిస్తున్నామా? చెడు చూస్తున్నామా మంచి చూస్తున్నామా? ఎలా ఉన్నాం? కాబట్టి చీకట్లో ఉన్నవాడు చెడును చూస్తాడు, చీకట్లో ఉన్నవాడు చెడు మాట్లాడతాడు, చీకట్లో ఉన్నవాడు చెడు ఆలోచనలు చేసేవాడిగా ఉంటాడు. అందుకే రాయబడింది భూమి మీద నరుడి యొక్క ఆలోచన బాల్యకాలం నుండి చెడదే. లేదా నరుడి యొక్క హృదయ ఆలోచన బాల్యకాలం నుండి చెడదే. హృదయంలో నుండి ఏమొస్తాయంట? మార్క్స్ వార్త 7:21 ఏమంటాడు? హృదయంలో నుండి దురాలోచనలు, దొంగతనములు, కృత్రిమములు, కామ్వికారములు, మత్సరములు, అహంభావము, అవివేకము, ఇంకా చెడుతనము, లోభము, కామవికారములు, దేవదూషణ, అహంభావము, అవివేకం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంట? హృదయంలో ఉండి బయటకు వెళ్తాయి. అంటే హృదయం అంతా కూడా చీకటి ఉంది. అనగా ఈనాడు మానవుడు భూమి మీద పరిశుద్ధత లేడు, నీతిమంతుడు లేడు, చీకట్లో జీవిస్తున్నాడు. తాను ఏం జీవిస్తున్నాడు, ఎలా చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో తాను ఎరక్కునున్నాడు. ఒక ఆయన అన్నాడు, ఏమండి నేను పాపమే చేయదండి, మీరు ఎలా చెబుతారన్నాడు. ఖమ్మం దగ్గర నాయకునిగూడెం అనే ప్రదేశం, ఖమ్మం దగ్గర నేను సేవ చేసినప్పుడు, ఖమ్మం జిల్లా, అక్కడ ఒక ఆయన కలిసినప్పుడు పాపం చేసామండి రక్షణ చేసుకొచ్చాడంటే, అసలు మీరు ఎట్ట చెబుతారండి, అసలు నేను పాపమే చేయలేదంటే, బైబిల్ చెబుతుందండి అబద్ధం ఆడువాడు నరకాగ్ని గుండానికి పోతాడని. అబద్ధం ఆడలేదంటారా అండి? అరే అబద్ధం ఆడకుండా ఎట్లా బతుకుతామండి అంటే మనం అబద్ధం అనేది మన జీవితంలో ఏముంది? క్యాజువల్ అయిపోయింది. అంటే ఇది పాపం కాదు అనుకుంటున్నాం మనం. లంచం తీసుకోవడం పాపం కాదు అనుకుంటున్నాం మనం. ప్లేస్ తాగడము, తినడము, మద్యపానం ఇవన్నీ పాపం కాదు, ఏదో అలవాటు అనుకుంటున్నాం. ఈ లోకంలో బూతులు మాట్లాడడం ఇది పాపం కాదు, అలవాటు అనుకుంటున్నాం. దేవుడి దృష్టిలో అవన్నీ కూడా భయంకరమైన పాపాలు. వాడన్నిటికీ అంటే మన జీవితంలో మనం చీకట్లో ఉన్నాం కనుక ఏది పరిశుద్ధమో ఏది పాపమో ఎరగకుండా ఈనాడు ఇమిడిపోయినాం. మనం లోకములో ఇమిడిపోయి జీవిస్తూ ఉన్నాం. ప్లేరా, అందుకే యేసు చెప్పాడు, దూషణకు బదులు దూషించవద్దు. ఏం చెప్పాడు? కుడి చెంప కొడితే ఏం చూపించాలంట? మహాత్మా గాంధీ గారు చెప్పారు. ప్లేరా, ఆయన చెప్పిన మాట కదా అది, బైబిల్లో 2000 సంవత్సరాల క్రితం యేసు చెప్పిన మాట అది. నీ కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించమని చెప్పాడు యేసు వారు. దూషించేవాడిని చెప్పించవద్దు అన్నాడు, దీవించు అన్నాడు. నేను హింసించే వారి కొరకు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయన్నాడు. ప్లేరా, అది యేసు వారు చెప్పిన మాటలుగా మనము చూస్తా ఉన్నాం. కనుక ఈనాడు ఇటువంటి చీకటి లోకములో, చెడిపోయిన లోకములో, ప్లేరా పాపిష్టమైన లోకములో చీకటిలో మనం జీవిస్తూ నిత్య నరకాగ్ని గుండానికి పాత్రలు ఏంటుండగా, ప్లేరా ఇటువంటి చీకట్లో ఉన్న మానవుని వెలిగించిన కొరకై యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఆత్మస్వరూపైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, పాపరహితుడైన దేవుడు, సమస్త సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో రక్త మాంసం పాలివాడై భూమి మీదకి ఆరాధించాడు. ఎందుకు వచ్చాడు యేసు అంటే చీకట్లో ఉన్న మానవుడిని వెలిగించడానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? చీకట్లో ఉన్న మానవుడిని, ఆరిపోయిన నరుని యొక్క ఆత్మల్ని వెలిగించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకంటే నేను లోకమునకు నిజమైన వెలుగై ఉన్నాను. కాబట్టి నేను వెలుగుగా వచ్చి, ఆయన జీవితం ఒక వెలుగు,
ఇప్పుడు సూర్యుడు కనబడుతున్నాడు అనుకోండి, సూర్యుడు మనకి ఏం చూపిస్తుంది చెప్పండి? వెలుగు. ఆ వెలుగు ఉంది కాబట్టి మనం నడుస్తున్నాం. రాత్రిపూట వెళ్తున్నాం, కారుకి లైట్లు ఉన్నాయి, హెడ్ లైట్ సడన్గా ఫెయిల్ అయినాయి అనుకోండి, ఏంటి పరిస్థితి? అంతే, ఎవరిని గుద్దుతాం, లేదంటే మనం వెళ్ళి బోధులను పడతాం. అర్థమైంది? వెళ్ళిపోయి ఎక్కడన్నా పడతాం, లేదంటే ముందుకు వెళ్ళలేము ఇంకా. ఎందుకని? వెళ్తుంటేనే వెళ్తాం. ఆ రోడ్డు కనబడుతుంది, మనకు మార్గం కనబడుతుంది. అలాగనే ప్లీరా లోకం మొత్తానికి సూర్యుడు ఎలాగైతే వెలిగిస్తున్నాడో, అలాగనే ప్లీరా లోకం మొత్తానికి సరైన మార్గంలో మానవుడిని నడిపించడానికి వెలుగ్గా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన జీవితం ఒక మార్గదర్శనం లోకానికి. ఆయన జీవిత విధానము ఒక మాదిరి. ప్లీరా లోకంలో మానవుడు దేవుని చేరే ఒక మార్గానికి ఒక మార్గ నిర్దేశాన్ని ఆయన చూపించాడు. ఒక మానవుడు ఎలాగూ ఈ లోకంలో జీవించాలో ఆయన శరీరధారిగా చూపించాడు. ప్లీరా ఎందుకంటే దేవుడు అలా జీవించాలని మానవుడిని సృజించాడు, కానీ మానవుడు జీవించలా. కానీ ఇలా జీవించాలని యేసుప్రభువు వచ్చి చూపించాడు. అర్థమైందా? ఆయన జీవితంలో ఎక్కడ పాపం లేదో, ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన జీవిత నడవడికలు ఈనాడు భూమి మీద మానవుడికి మార్గదర్శకాలుగా ఉన్నాయి. అలా జీవిస్తేనే పరలోక రాజ్యం, అలా జీవించినప్పుడే నిత్యత్వం, అలా జీవించిన వారే దేవుని చూస్తారు. కనుక యేసుప్రభువు ఆత్మస్వరూపిన దేవుడి లోకానికి శరీరధారికి ఎందుకు వచ్చాయంటే, ప్లీరా చీకట్లో జీవిస్తున్న మానవుడికి వెలుగు చూపించడానికి, ఒక మార్గ నిర్దేశాన్ని చూపించడానికి. ప్లీరా అంతేగాని క్రైస్తవ మతం స్థాపించడానికి కాదు. క్రైస్తవ మతం ఎవరు పెట్టారండి? మనుషులు పెట్టుకున్నారు. ప్లీరా క్రీస్తు బోధన వెంబడిస్తున్న వారు వీళ్ళందరూ అని చెప్పి క్రైస్తవులని పెట్టారు పేరు. క్రీస్తు బోధన వెంబడించే వాళ్ళు క్రైస్తవులు అయ్యారు, అంతే. కానీ యేసుప్రభువు వారు ఒక మతాన్ని స్థాపించడానికి రాల. సర్వకోటి మానవుల యొక్క ఆత్మలు వెలిగించడానికి, వారందరికీ ఒక మార్గాన్ని చూపించడానికి ప్లీరా ఆయన యేసుప్రభువు వారి లోకానికి వచ్చాడు. మానవుని వెలిగించి చీకట్లో ఉన్న మానవుడిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి, ప్లీరా పాపంలో ఉన్న మానవుడిని వెలుగులోనికి తీసుకురావడానికి, పాపైన మానవుడిని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి, ప్లీరా చీకట్లో మనఛాయల్లో ఉండి నిత్య నాశనానికి వెళ్తున్న మానవుని వెలిగించి నిత్య జీవని పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళడానికి యేసుప్రభువు లోకానికి వచ్చాడు. అందుకే ఆయన ఏ వెలుగై ఉన్నాడు అంటే, దేవుడి వాక్యంలో మనకి ఏం బోధిస్తూ ఉంది చూడండి మాట. దేవుడి వాక్యం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. ఒక 12వ వచనం. అదే నిజమైన వెలుగు. 9వ వచనం. నిజమైన వెలుగు నేను, అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలుగు. కాబట్టి యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగు. ఏ వెలుగంట? నిజమైన వెలుగు. ప్లీరా అంటే అర్థం ఏంటంటే, అది మనల్ని వెలిగిస్తుంది. ఆ వెలుగు మనల్ని ప్లీరా నడిపిస్తుంది. అందుకే ఆయన నిజమైన వెలుగు. ప్లీరా అంటే ఆ వెలుగులు చాలా ఉన్నాయి, కానీ వారి జీవితాలన్నీ చీకటే. 2 కోణాలు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. ఎన్ని కోణాలు ఉంటాయి? మనకు కనబడే జీవితం ఒకటి ఉంటుంది, కనబడే జీవితం ఒకటి ఉంటుంది. అందుకే కొందరు అంటారు, అండి మంచిగా చూడండి అవన్నీ ఎందుకంటే మనకి అంటారు. మన జీవితంలో 2 ఉంటాయి. అందుకంటాడు, పాపము చేయక మేలు చేయుచుండు నరుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. లేదా అంటే మేలు చేశాడు, లేనోడికి పెట్టాడు, అన్యాయమస్తుని న్యాయం తీర్చాడు, లేక మేలు చేశారు. కానీ ఇంకో పక్క ఏముందంట? పాపం ఉంది. పాపం చేయకుండా మేలు చేయుచుండు నరుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. ప్లేరా ఈ లోకంలో వీరు నీతిమంతులు అంటాం. ఎవరన్నా మంచి పని చేస్తే, ఏదైనా మాటలు ఇస్తే, ఏదైనా దానం చేస్తే అబ్బా నీతిమంతులండి, మంచోళ్ళని అంటాం. కానీ వారి జీవితంలో 2వ కోణం ఉంది. ఏముంటుంది? 2వ కోణం ఉంది. ప్లేరా అది చీకటి జీవితం. కానీ ప్లేరా వారెవరు కూడా నిజమైన వెలుగు కారు. కానీ నిజమైన వెలుగు ఎవరంట? యేసుక్రీస్తు వారు. ఆయన భూమి మీదకి వచ్చి ఎలా అంట? వెలిగించే, అందరినీ వెలిగించే దీపం అంట. ఏంటంట? వెలిగించే దీపం. ఈనాడు నా జీవితాన్ని వెలిగించింది. నాకు కూడా ఏది యేసుప్రభువు అంటే నేను అనుకునేవాడిని ఏదో క్రైస్తవుల దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు,
బ్రిటిష్ వాళ్ళు దేవుడు డబ్బులు ఇస్తుంటే మత ప్రచారాలు చేస్తున్నారు. ఇది మాది కాదనుకునేవాడిని. మాది విజయవాడ దగ్గర గుడివేడ తాలూకు పెదమద్దలని గ్రామం. మేము చౌదరీసం. నేను అనుకునేవాడిని కమ్మకులను పుట్టాను, నాకేంట్లు అనుకునేవాడిని. చాలా భక్తి ఉండేది. కానీ యవన కాలంలో భయంకరమైన లోక సంబంధమైన అనేకమైన వ్యసనాలు, క్రియలు, స్నేహితులు, పరిస్థితులు అనో లేదా అలాంటి పరిస్థితుల్లో దేవుడి వాక్యం నా ఎద్దకు వచ్చింది. చీకట్లో అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ వెలుగు నా దగ్గరకు వచ్చింది, నా జీవితాన్ని వెలిగించింది. ఏమిచ్చింది? మతం మారలా. ఇప్పుడు ఏం మారలా? నేను ప్రభుని ఎరిగినప్పుడు మా ఇంటి దగ్గర అందరూ చౌదరీస్ ఉంటారు అక్కడ, మా గ్రామం కాబట్టి. మతంలో దిగేవాడిని, దిగట గొయ్య బాబా అని. మతం పుచ్చుకున్నావా అంటే పుచ్చుకుంటాక ఇచ్చుకుంటాక ఏం లేదు. అది నాకు మతంతో సంబంధము లేదు. ఒక మార్గం తెలుసుకున్నా, ఆ మార్గంలో నేను వెంబడిస్తున్నా. లేదా భూమి మీద మానవుడికి మతం కావాలి, దేవుడికి మతం లేదు. దేవుడు ఒక్కడే. దేవుడు ఎవరు? ఒక్కడే. కనుక లేదా ఆ నిజమైన దేవుడు నన్ను వెలిగించాడు, నా జీవితాన్ని వెలిగించాడు. దేవుడి సత్యాన్ని బయలుపరిచాడు, నా పాపం ఏంటో తెలియపరిచాడు, ఆ పాపం నుండి విమోచించబడే మార్గాన్ని చూపించాడు. లేదా ఆయన నా జీవితాన్ని వెలిగించి సర్వసత్యంలోనికి ఏం చేశాడు? నడిపించాడు. అందుకే యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగు ఈ లోకానికి వచ్చాడు. ఆయన భూమి మీద చీకట్లో ఉన్న ప్రతి మానవుడిని, పాపంలో ఉన్న మన ప్రతి మానవుడిని వారి పాపం నుండి విడిపించి వారిని వెలిగిస్తూ ఉన్నాడు. లేదా అందుకే యేసుప్రభువు వారి లోకానికి వచ్చాడు. కొంతమంది ఉంటారు పండగ క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? పండగ క్రైస్తవులు. క్రిస్మస్ వచ్చిందంటే పెద్ద స్టార్ పెడతారు. స్టార్ ప్రకాశిస్తూ ఉంటుంది. ఏముంటుంది? లైట్ ప్రకాశిస్తూ ఉంటుంది స్టార్లో. క్రిస్మస్ పండుగ అని చెప్పి ఇంట్లో మంచి బిర్యానీ చేసి ఫ్రెండ్స్ని పిలిపించి బ్రాందీ బాటిల్ తెచ్చుకుని ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడు? చర్చికి వెళ్ళొస్తారు కాసేపు, ఒక అరగంట అట్ట వెళ్ళొచ్చి రాగానే ఇంట్లో ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది, అందరు కాదు. ఒక సహోదరు వెళ్తే ఒక రోజు వెళ్ళాం ఒక ఇంటికి హైదరాబాద్లో. వాళ్ళు కొత్తగా బ్రదర్కి రక్షణ ఆర్మీ చేసినాడు. ఆ సిస్టర్ మంచి బిలీవర్. మేము అనుకోకుండా క్రిస్మస్ రోజు వెళ్ళా, పండగ రోజు మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేయడానికి వెళ్తే బాటిల్స్ అన్నిటి మా ఎలాగెలగ స్టీఫెన్ తీసుకుపోయినా. ఆయన చూసి డాడీ అవి చూసేవా అన్నాడు. పాపం అవన్నీ తీసుకెళ్ళి పక్కన పెట్టింది. పక్కన పెట్టేవాడికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి బ్రదర్ బాగున్నారా? అదే బ్రదర్ మా ఫ్రెండ్స్ వస్తున్నారు, క్రిస్మస్ కదా కొద్దిగా పార్టీ. ఏం పార్టీ? క్రిస్మస్ పార్టీ అంట. అంటే అర్థం ఏంటి? అనేకుల జీవితాల్లో పైన స్టార్ ఉంది, కానీ జీవితంలో అంతా ఏముంది? చీకటే ఉంది. అందుకే ఒక ఆయన అంట ఇంటి మీద స్టార్, ఇంట్లో భారం అన్నాడట. లేదా అంటే ఇదంతా యేసుప్రభువారేమో నీ జీవితాన్ని వెలిగించడానికి వస్తే నువ్వు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు క్రిస్మస్ అని పండగ పెట్టుకుని నువ్వు ఇంకా చీకట్లో జీవిస్తున్నావు. యేసుప్రభువు నేను వెలిగించాలని, పాపం నుండి విమోచించాలని, నేను పరిశుద్ధపరచాలని, జీవితాన్ని మార్చాలని, రాబోతున్న నరకమును తప్పి నిత్య జీవని పరలోక రాజ్యానికి ఇవ్వాలని దేవుడు యేసుప్రభువు ఈ లోకానికి వస్తే నువ్వు క్రిస్మస్ పేరు పెట్టుకుని ఇంకా పాపంలో జీవిస్తున్నావే. ప్రియులరా, అందుకే యేసుప్రభువు వారు చీకట్లో ఉన్న ప్రతి మానవుడిని ఏం చేస్తున్నాడంట? వెలిగిస్తున్నాడు. కాబట్టి ఆయన వెలిగించు దీపం. అంతేకాదు ఇంకోటి చెప్పాలంటే చూడ మాట దేవుడి వాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. 8వ అధ్యాయం 12వ వచనం. మరల యేసు నేను లోకముని వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ వెలుగు ఏం చేస్తున్నాడు? మనల్ని జీవింపజేస్తున్న జీవపు వెలుగు. పాపముల జీతం మరణం, కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఈ లోకంలో మనందరం కూడా పాపం అపరాధం చచ్చిన వారం. చచ్చిన శవం వద్దు చెప్పండి. మనం బాగా ఇష్టం, మనం అందరం ఇష్టమే, భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఇష్టమే. ఎవరైనా ఒకరు చనిపోయి బాడీ తీసుకొస్తే ఎన్ని రోజులు ఉంచుకుంటాం ఇంట్లో? ఎంత ప్రేమ ఉన్నా ఎంత రోజులు ఉంచుకుంటాం? సరే ప్రేమతో ఒక రోజు ఉంచావు, 2 రోజులు, 3 రోజులు ఉంచావు. తర్వాత ఏమంటాం? దుర్వాసన వస్తుందండి, ఎందుకు తీసేయండి, తీసి పడేయండి. ప్లీరా ఎవరు ఇంకా ఎక్కువ ప్రేమతో ఉంచుకోం, తీసిపారేయండి. ఎక్కడ పడేస్తాం? తీసుకువెళ్ళి పూడ్చి పెడతా, లేకపోతే దహన సంస్కారం చేస్తా, కాల్చి బూడిద చేస్తాం. అంటే అర్థమేంటి? చచ్చిన శరీరము దుర్వాసన కొడుతుంది, పాడైపోయింది. కానీ దేవుడి దృష్టిలో అంట పాపములో జీవించే ప్రతి ఒక్కడు చచ్చినోడే అంట.
ఏంటంట చెప్పండి. అందుకంటే నీ క్రియల్ని ఎరుగుదును, నీవు బ్రతుకుందానే పేరు మాత్రం ఉంది కానీ నువ్వేంటంట మృతుడివే, నీ ప్రవర్తన నీ క్రియలు సరిగ్గా లేవు. అందుకే ఏబిసి 2 మనం అందరం పాపం అపరాధం చచ్చిన వారమై ఉండగా, అంటే లోకానికి మాత్రమే బతుకున్నాం, దేవుడి దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయినాం. చచ్చిన శవం ఏ విధంగా దుర్వాసన కొడుతుందో మన జీవితాలంతా దుర్వాసన కొడుతున్నాయి, మన బతుకులంతా దుర్వాసన కొడుతున్నాయి. దేవుంటాడు, దేవా దేవా అంటే నువ్వు చచ్చిన వాడువు కదా అంటాడు. నేను ఎక్కడ చచ్చిపోయాను, బతుకున్నా అంటే నువ్వు పాపం అపరాధం చేత ఎప్పుడో చచ్చిపోయావు నా దృష్టిలో. పేరుకు మాత్రం లోకం మాత్రమే నువ్వు బతుకుతున్నావు. అలాంటి చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనల్ని జీవింపజేసే వెలుగుగా యేసుప్రభువు వారి లోకానికి వచ్చాడు. ప్రియరా, పాపల జీతం మరణము, కానీ ప్రభుని క్రీస్తు యేసునందు ఏముందంట నిత్య జీవం. ఆయన మన పాపం గురించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవుడికి లేచి మనల్ని కూడా జీవింపజేస్తూ ఉన్నాడు. అందుకంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, వారు మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నారు. కనుక ప్రియరా, యేసుక్రీస్తు వారు జీవపు వెలుగై ఆయన మనల్ని జీవింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు, మనం జ్ఞానం చేసుకుంటే పేతురు 2:9 ఆశ్చర్యకరమైన వెలుగు అనే మాట చూస్తాం. అలాగే యెషయా 60:18 నిత్యమైన వెలుగుని చూస్తాం. కీర్తనలు 43:3 త్రోవ చూపించే వెలుగు మనకేం చూపిస్తుందంట, త్రోవ చూపిస్తుంది. అంతేకాదు ఎఫెసీ 5:13 ఏం చూపిస్తుంది, ప్రత్యేకపరిచే వెలుగు. లేదా ప్రత్యేకపరుస్తుంది ఆ వెలుగు. కనుక యేసుప్రభువు వారు నిన్నను ప్రత్యేకపరచాలని, మనకు త్రోవ చూపించాలని, మనకు నిత్య జీవం ఇవ్వాలని, లేదా మనల్ని వెలిగించాలని, మనం బ్రతికించాలని, జీవింపచేయాలని యేసుక్రీస్తు ఈ లోకాన్ని వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు దగ్గర నువ్వు వస్తావా? లేదా ఒక దీపము ఏం చేస్తుంది చెప్పండి, అనేక దీపాలను వెలిగిస్తుంది. ఒక కొవ్వొత్తు అనేక దీపాలను వెలిగిస్తుంది. కొవ్వొత్తుని కరిగిపోని ఇలాగే ఉన్నా అంటే వెలుగు వస్తుందా? రాదు. యేసుప్రభువు వారు నిజం ఒక కొవ్వొత్తు అనుకుందాం, అది అనేక కొవ్వొత్తుల్ని అనేక దీపాలను వెలిగించడానికి ఏమవుద్దు, కొవ్వొత్తు కరిగిపోయింది. అలాగే యేసుప్రభువు వారు మనందరిని వెలిగించడానికి ఆయన నిజమైన వెలుగు వచ్చి ఆయన ప్రాణమును మన కొరకు ధారబోసినాడు. లేదా ఆయన మన అపరాధములను పాపముల కొరకు కలిసి చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆయన రక్తమంతా కాచాడు, లేదా పంచగాయాలు పొందాడు. ఆయన జీవితాన్ని ధారబోసాడు. ఎందుకు యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి చనిపోవాలండి, ఎందుకు అందుకు ఘోర మరణాన్ని పొందాడు? ఆయన ఎందుకు కారణం ఏంటి అంటే నిన్నను వెలిగించడానికే, మనల్ని జీవింపజేయడానికే, మనల్ని బ్రతికించడానికే, మనకి నిత్య జీవం ఇవ్వడానికే. లేదా యేసుక్రీస్తు దేవాదేవుడు, సృష్టిగత దేవుడు ఈ లోకానికి లేదా చీకట్లో ఉన్న మానవుని వెలిగించడానికి, పరిశుద్ధపరచడానికి, వెలుగులో నడిపించడానికి, నిత్య జీవుడు కొరకాయ శరీరధారికి లోకానికి వచ్చి మన కొరకై, మన దోషాల కొరకాయ ఆ కలుషులు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు నువ్వు వెలిగించబడాలని కోరుతున్నావా? మరి ప్రభువుని స్తుతించాలి. ఏమంటే ప్రియ కుటుంబాన్ని దేవుడు వెలిగించాడు, లాజరస్ను వెలిగించాడు. అంతేకాదు జెస్సీని దేవుడు ఏం చేశాడు, వెలిగించాడు. ఇంతవరకు తోడుగున్నాడు, నడిపిస్తూ వచ్చాడు. అందరిని బట్టి కూడా ప్రభువుని స్తుతించాలి. అదే క్రిస్మస్. ఎవరికి నిజమైన క్రిస్మస్ అంటే ఎవరు వెలిగించబడ్డారో వారికి నిజమైన క్రిస్మస్. చీకట్లో ఉన్న వాడికి క్రిస్మస్ కాదది. పిల్లల, యేసుక్రీస్తు పుట్టింది వెలిగించడానికి. నువ్వు ఇంకా చీకట్లో జీవిస్తూ, పాపంలో జీవిస్తూ, చీకట్లో అంధకారంలో ఉంటూ నేను వెలిగించబడ్డా అనుకుంటే ఎట్లా? లేక నేను క్రిస్మస్ అనుకుంటే ఎట్లా? యేసుప్రభువు వారు నిన్ను వెలిగించడానికి వచ్చాడు. పిల్లల, నువ్వు చీకట్లో ఉన్నావు, ఆ చీకట్లో మరణఛాయలో ఉన్నావు, నిత్యమరణానికి వెళ్తున్నావు. లేదా సత్యమైన మార్గం తెలియకుండా అజ్ఞానంలో చీకట్లో తచ్చలాడుతున్నావు, నీ జీవిత గమ్యం తెలియదు. నేను వెలిగించడానికి యేసుప్రభువు వచ్చాడు. వెలిగించబడడానికి కోరుతున్నావా? అయితే ఏం చేయాలి? శ్లోకం కూడా ఒకటి ఉందంట, చెబుతుంటారు మన వాళ్ళు. ఏం శ్లోకం అంటే అది? అసతోమా మనకు వద్దులేదు. సరే అంటే దాని అర్థం ఏంటంటే, మనకు నోరు తెరినప్పుడు దాని గురించి ఎందుకు మనకి. కాబట్టి దాని అర్థం ఏంటంటే, అయ్యా నేను అసత్యంలో ఉన్నాను, సత్యంలోకి నన్ను నడిపించు. నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించు అని. ఇది ఎవరు ఎక్కువ వాడతారంటే పైదాపి ఎవరు వాడతారంట? ఒక బ్రాహ్మణ ఆయన చెప్పినాడు. ఏం చెప్పాడు? రక్షణ పండగ ఇంట్లోకి రాగానే
వాళ్ళ అచ్చగతం అయిపోయింది. ఇంట్లోకి రాగానే ఇంట్లో ఫస్ట్ ప్రార్థన చేసేది దేవుడి దగ్గర వాళ్ళు చెప్పే మాట అదంట. అయ్యా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపించు. నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోనికి ఇప్పుడు పెట్టు. కాబట్టి ఇప్పుడు వెలుగులోనికి నడిపించడానికి యేసుప్రభు వచ్చాడు. దేనికి వచ్చాడు? వెలుగులోనికి నడిపించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ వెలుగు నీకు కావాలా? క్రిస్మస్ అంటే చీకట్లో ఉన్న, ఆరిపోయిన ఆత్మతో ఉన్న, లేదా చీకట్లో జీవిస్తూ నిత్య నాశనం జోగాడుతున్న, ఎట్లా నడుచుకోవాలో కూడా తెలియని బుద్ధిహీనతలో ఉన్న, లేదా భక్తిహీనతలో ఉన్న, లేదా మరి జీవితం జీవిస్తున్న మనల్ని వెలిగించడానికి యేసుప్రభు వచ్చాడు. అయితే ఏం చేయాలి? నువ్వు ఏం చేయవసరంలా. దేశం అంతా తిరిగినా ఏం రాదు నీకు. లేదా పాపం పోవాలని చెప్పి ఈ దేశం నుంచి ఆ దేశం వెళ్ళినా నువ్వు తిరిగి వచ్చేదాకా అక్కడ అదే పాపం ఉంటుంది నీలో, ఇక్కడ అదే పాపం. హృదయం మారకుండా నీ జీవితంలో దేశమంతా తిరుగు, ఎక్కడికి పోదు. ఇక్కడే పాపం ఉందో నువ్వు ఇంకోసారికి పోయినా అదే ఉంటుంది. అర్థమైందండి? అంటే పాపం లేని ప్లేస్ ఎక్కడ లేదు. పాపం ఎక్కడ ఉంది? ముందు మనలోనే ఉంది. మనలో ఉన్న పాపం పెట్టుకుని ఊరంతా తిరిగితే ఏమొస్తుంది? మనలో ఉన్న చీకటి మనలో పెట్టుకుని దేశమంతా తిరిగితే ఏమొస్తుంది కదా? ఆ చర్చికి ఈ చర్చికి ఇంకో చర్చి పరిగెత్తి ఏమొస్తుంది? ఏం రాదు. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిందంటే మన మనలో చీకటిని గ్రహించి, దేవా నేను చీకటిలో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, నా ఆత్మ ఆరిపోయింది, పాపములో ఉన్నాను, భక్తిహీనతలో ఉన్నాను, దుష్టుడిగా ఉన్నాను, అంధకారంలో జీవిస్తున్నాను, ఏది సత్యమో అసత్యమో గ్రహించలేని అజ్ఞానంలో ఉన్నాను, నన్ను వెలిగించడానికి లోకానికి 2020 సంవత్సరాల క్రితం వచ్చినామంట నేను నమ్ముతున్నాను. ప్రభువా నా జీవితాన్ని వెలిగించండి, నా కొరకే కరిగిపోయినావు, నా కొరకే ప్రాణం అర్పించామని నమ్ముతున్నాను. దేవాని రక్తంలో పాపాలు కడగండి, నా బతుకు జీవితాన్ని మార్చండి, నా జీవితాన్ని వెలిగించండి, సత్య మార్గంలో, వెలుగు మార్గంలో, పరిశుద్ధ మార్గంలో నన్ను నడిపించండి, నిత్య జీవం నాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థన వచ్చే ప్రభు నీ జీవితాన్ని ఏం చేస్తాడు? వెలిగిస్తాడు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. మొగిలిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మా పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు మీ సన్నిధిని గురించి మీ దాసుడు లాజరస్ అన్న గారి గృహములో మీరు ఇచ్చిన దైవికమైన సహవాసం స్తోత్రములు, లోకానికి నువ్వు వెలుగుగా ఉండడానికి 2020 సంవత్సరాల క్రితం వచ్చావు. అంధకారములో చీకటిలో జీవిస్తున్న మేము, ఆరిపోయిన ఆత్మ కలిగి ప్రభా సత్య మార్గాన్ని గ్రహించలేక చీకటి లోకములో ప్రభా ఏది పరిశుద్ధమో ఏది అపరిశుద్ధమో కూడా గ్రహించలేని అజ్ఞానములో మేము జీవిస్తుంటుండగా, నిత్య నాశనాన్ని జోగాడుతుంటుండగా ప్రభా సర్వసృష్టికర్తవు లోకములో మమ్మల్ని వెలిగించడానికి, సత్య మార్గాన్ని చూపించడానికి, పరిశుద్ధులుగా చేయడానికి, ప్రభా నిత్య జీవాన్ని ఇవ్వడానికి, ఈ లోకానికి వెలుగ్గా శరీరధారిగా రక్తమాంసం పాలువాడవై క్రీస్తు యేసు నామములో అరుదించేందుకు స్తోత్రాలు. ఈనాడు అనేక మంది జీవితాలను వెలిగించారు ప్రభా, ఇంకా వెలిగించాలని కోరుతున్నారు, పిలుస్తున్నారు. బూదిగంత నివాసులారా అని ప్రభా ఈ సమయంలో ఎవరైతే వాక్యం విన్నారో ప్రభా నేను చీకట్లో ఉన్నాను, నా జీవితం అంధకారంలో ఉంది, బుద్ధిహీనతలో ఉన్నా, భక్తిహీనతలో ఉన్నా, అపవిత్రుడిగా ఉన్నాను, నా అంధకార జీవితాన్ని వెలిగించండి, నాలో ఉన్న పాపాన్ని తీసివేయండి, నన్ను పరిశుద్ధపరచండి, నాకు నిత్య జీవం ఇవ్వండి, సత్య మార్గాన్ని నాకు బయలుపరచండి, యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అని ఎవరైతే వేడుతున్నారో వారి కొరకే స్తోత్రములు. ప్రభావాన్ని వెలిగించుము, దీవించుము, తోడే ఉండుము, ఆశ్రయించుము. ప్రభావ లాజరస్ అన్న కుటుంబాన్ని కూడా మీరు వెలిగించారు ప్రభా, అందరి బట్టి స్తోత్రాలు, మేరెక్కను బట్టి స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా నా తండ్రి మరి గ్రేసమ్ను బట్టి, జాన్ బ్రదర్ని బట్టి స్తోత్రాలు ప్రభా. అలాగే నీ దాసు జెస్సీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రి కుటుంబాన్ని వెలిగించి నీ కొరకై నీవు వెంబడించు వారిగా ప్రభా మీరు సిద్ధపరచేందుకే స్తోత్రాలు ప్రభా. మీ దాసు జీవితంలో మన సంవత్సరం దయకరించిన స్తోత్రాలు. ముందున్న సమయం కూడా ఎంతో ఆశీర్వదకరించమని యేసు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జెస్సీ ఆరాధన చేస్తాడు. తర్వాత
ఈరోజు ఆయన పుట్టినరోజు 24 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడాడు. 25వ సంవత్సరం దయాకరణంగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ కుటుంబం కొరకై ఒక ఇద్దరు ప్రార్థన చేయండి, తర్వాత కేక్ కట్ చేస్తాడట. కేక్ కట్ చేస్తారు. ప్రార్థన చేసేవారు క్లుప్తంగా చేయండి. ప్రేమగల మా పరలోక తండ్రి, జీవంగల యేసుక్రీస్తు ప్రభా, నీకే వందనాలు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, మార్పు చెందిన దేవా, నీకే వందనాలు ప్రభా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయిన దేవా, నీకే వందనాలు ప్రభా. నీకే స్తోత్రాలు తండ్రి. ఆకాశము భూమి నీ సింహాసనం ప్రభా. మీరే మాకు కూడా తోడైనందుకు నీకే స్తోత్రాలు తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వేలాది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతున్న తండ్రి, నీకే వందనాలు ప్రభా. నేను కూడా పాపంలో ఉన్నప్పుడు మీరు కూడా నన్ను కూడా రక్షించిన అందుకు నీకే వందనాలు తండ్రి. నేను కూడా చీకటిలో నివసించినప్పుడు మీరు కూడా నాకు కూడా వెలుగులో నన్ను కూడా నడిపించినందుకు నీకే స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రతి ఒక్క జీవితంలో కూడా ప్రతి ఒక్క మెట్లో మీరు కూడా నాకు కూడా తోడై ఉన్నందుకే నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్క విషయంలో మీరే నాకు కూడా హెల్ప్ చేస్తూ వస్తున్నందుకే నీకే స్తోత్రాలు ప్రభా. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ముందున్న సమయంలో కూడా మీరే దీవెనకరంగా ఉంచండి ప్రభా. నా చదువు విషయంలో కూడా మీరే తోడైనామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆరోగ్య విషయంలో మీరే తోడైనామని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాకు కూడా ఇంకొక ఇయర్ నాకు కూడా బ్లెస్సింగ్గా ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు తండ్రి. నేను కూడా నీ కొరకు నేను కూడా జీవించటకు మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాకు కూడా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన చేయండి క్లుప్తంగా. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, మరి నేను ఈ డిసెంబర్ మాసంలో నేను నీ దాసుడు మరి లాజరన్నను మీరు యొక్క జ్ఞాపకం చేసుకొని వారి యొక్క గృహం ద్వారా ప్రభా మీరు వినిపించేసిన మాటలను బట్టి మీకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమేనైనా మరి లోకము అంధకారంలో ఉన్నది, చీకటిలో ఉన్నది. అయితే వెలిగించే దేవుడు దేవుడు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి అనేకులను వెలిగించినాడు. అటువంటి వాళ్ళ ప్రభా నీ లాజరుని దాసుని జ్ఞాపకం చేసుకొని వారిని వెలిగించి ప్రభా మరి రక్షించుకొని మీరు ప్రభా తోడుగా ఉండి నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క జీవిత ప్రయాణంలో ప్రభా నైనా వారికి ఇచ్చిన పిల్లల్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గ్రేస్ జెస్సీని కూడా జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రాలు ప్రభా. ఎన్నో ఒడుగుడుదల ద్వారా ప్రభా వారి చదువులలో మీరు తోడుగా ఉండి నడిపించినందుకై స్తోత్రాలు. అదేవిధంగా మరి గ్రేస్ వివాహ విషయంలో కూడా తోడుగా ఉండి నైనా జాను జతపరిచిన విధాన్ని బట్టి స్తోత్రాలు. వారి ఇరువును ప్రేమించి 2 పిల్లల్ని ఇచ్చినందుకై స్తోత్రాలు. వారి ఆరోగ్యాలు వారి తల్లిదండ్రుల ఆరోగ్యాలు ఇచ్చినందుకై స్తోత్రాలు చేస్తున్నాను. డ్యూటీలందు తోడుగా ఉండి నడిపించండి, సహాయం చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, మరి జెస్సీని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని గత 24 సంవత్సరాలు మీ దయా కిరీటాన్ని దయచేసి మీ కృపను మెండుగా చూపించి నేను ఆరోగ్యాన్ని ప్రభా మరి చదువులో తోడుగా ఉండి నడిపిస్తూ మీరు కృప చూపించినందుకై స్తోత్రాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు చేసిన మేలును బట్టి నైనా మరి ఉపకారాలు బట్టి మీకు నైనా మీరు నిన్ను ఆరాధించగలిగినాడు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరిశుద్ధుడా, జ్ఞాపకం చేసుకొని ఇంకో ఇయర్ ఉంది. మీరు తోడుగా ఉండి మీ కృపనిచ్చి మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించి సహాయం చేయండి. మరొక దయా కిరీటాన్ని ఇచ్చినందుని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుంటూ ఇంటికి రావాల్సిన మేలులు దయచేయమని మీ ప్రేమగల దయగల హస్తాలు అప్పజెప్పుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ స్తుతించి వేడుకుంటా తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినాన తండ్రి మరి ప్రభా లాజరస్ అన్న మేరక్క వారి యొక్క గృహంలో ఈ రీతిగా తండ్రి ప్రభా గృహ కూడిక మరి మీ సువార్త కూడికను మీరు అనుగ్రహిస్తూ ఈ సంవత్సరము తండ్రి వారి కుటుంబంలో మీరు చేసినటువంటి ప్రతి ఒక్క మేలు ఉపకారముకే దేవా హృదయమార కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. కుటుంబాన్ని రక్షించుకొని వారి జీవితంలో ఎన్నో మేళ్ళు మహోపకారాలు ఆశ్చర్యకార్యాలు మీరు జరిగిస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభానైనా జెస్సీ కుమారుడిని మీరు అనుగ్రహించి ప్రభానైనా కుమారుడికి ప్రభా మరి 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 25th ఇయర్లోకి ప్రభా బిడ్డ అడుగు పెడుతుంటుండగా ఇంకా నీ కొరకు నూతనంగా ఆ బిడ్డ జీవించడానికి దేవ సహాయం చేయండి. దేవా కృప చూపించండి. లాజరస్ అన్నను బట్టి వందనాలు తండ్రి. నీవే జ్ఞాపకం చేసుకునండి, జాబ్లో తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యంతో నింపండి, ఇంకా
సంఘ బాధ్యతలో తండ్రి నీ కృపను నీ సహాయాన్ని అనుగ్రహిస్తురమ్మని వేడుకుంటున్నాను దేవా. సహాయించండి, ఇంకా ఆత్మీయంగా బలపరచండి తండ్రి, సహాయపడుతురమ్మని వేడుకుంటున్నాను. అలాగే అక్కని బట్టి వందనాలు. జాబ్లో తోడుగా ఉండండి, కుటుంబంలో ప్రభా దేవా ప్రతి విషయంలో ప్రభా మీ సహాయం అనుగ్రహించండి, ఇంకా ఆత్మీయంగా బలపరచండి, ఇంకా నీ ఇంట్లో మంచి పరిచర్య చేసే దాసరాలుగా మీరు సిద్ధపరచండి దేవా. సహాయం చేయండి. గ్రేస్ కొరకు ప్రార్థిస్తున్నాను. తనకిచ్చినటువంటి భర్తను బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులను బట్టి వందనాలు. ఆ కుమారులు దేవుని దేందు మనుషులు దేందుని వారు వర్ధిల్లేవారుగా సిద్ధపరుస్తురమ్మని వేడుకుంటున్నాను దేవా. సహాయం చేయండి. మరి జెస్సీ హైయర్ ఎడ్యుకేషన్స్ అంతట్లో సహాయపడండి ప్రభానైనా. ఆ బిడ్డ మెడిసిన్ సంపూర్ణంగా కంప్లీట్ చేసుకున్న విషయంలో దేవా ఆ బిడ్డ చదువుల్లో మీరు సహాయించండి. ఎంతో హార్డ్ వర్క్ అయినప్పటికీ నీ కృపను అనుగ్రహించండి దేవా. బిడ్డను మీరే దీవించి ఆశీర్వదిస్తురమ్మని వేడుకుంటున్నాను దేవా. కుటుంబానికి మీరే తోడుగా ఉంటురమ్మని వేడుకుంటున్నాను. చేరి వచ్చినటువంటి విశ్వాసులు బంధుమిత్రులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని సహాయపడమని, కూడికంతట్లో మీ సహాయం అనుగ్రహిస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు తండ్రి. మరి నీ దాసుడు వచ్చి సెలవిచ్చినటువంటి ద్వారా సెలవిచ్చిన మాటలన్నిటిని బట్టి వందనాలు. మీరు వెలుగైనటువంటి దేవుడు, అనేకుల్ని వెలిగించడానికి ప్రభా మీరు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినారు ప్రభా. ఈ మాటలు, ఈ ప్రేమ సువార్త మాటలు ఎంతమంది అయితే విన్నారు, ఇంకా నేను అంగీకరించిన వారు ఎంతమంది అయితే విన్నారో ప్రభా వారిలో నీ కార్యం జరిగించండి ప్రభా. ఈ మాటలన్నీ నీరు కట్టి ఫలింపజేస్తురమ్మని కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కేక్ ఉందా? తీసుకొస్తా, ప్రార్థన చేస్తా ఒకేసారి. తీసేది ఇక్కడే ఉంది. రండి లాజరస్ అన్న, అక్క ప్రార్థన చేస్తా. ఓకే సరే, మీరు కూడా రండి బావగారు, అక్కగారు. రండి, మీ ఇద్దరు కూడా రండి. మా పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, జీవాధిపతినికి స్తోత్రములు. ఇంతవరకు కూడా మీ సన్నిధి తోడుగా ఉంచారు. మీ దాసుడు లాజరస్ అన్న గారిని బట్టి, మీ దాసురాలు మేరక్ని బట్టి స్తోత్రములైన క్రీస్తు యేసులో మీరు ఏర్పరచుకుని వెలిగించి ప్రభాని వెలుగులో మీరు నడిపిస్తూ నేటి వరకు కాపాడుతూ వచ్చినారు. అందుని బట్టి స్తోత్రములు. ప్రభా సీయనులో ఎంతో నమ్మకమైన పాత్రలుగా ప్రభాన తండ్రి అనుదినం మేము సేవించే పాత్రలుగా మీరు సిద్ధపరచందుకై నీకు స్తోత్రములు. భవిష్యత్ దినాల కొరకు సిద్ధపరచము, నూతన వాగ్దానం నింపము ప్రభాన తండ్రి. అలాగే ఉద్యోగ బాధ్యతల్లో ప్రభావ మీరే సహాయపడుతూ నడిపిస్తున్నామని కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే నా దేవా మరొక మా పాప దేవాన తండ్రి గ్రేస్ మనకు ప్రార్థిస్తున్నాం. నా దేవా సహోదరిని జ్ఞాపకం చేసుకునండి. అలాగే తండ్రి మరి జాన్ కూడా ప్రార్థిస్తున్నాం. మీరు కూడా జతపరిచి వారి మధ్య కూడా మీరు ఉన్నారు. అదే వారికి ఇద్దరు ఇచ్చిన పిల్లలను బట్టి స్తోత్రములు. చిన్న బిడ్డలు ఇద్దరిని కూడా దీవించండి. జ్ఞానుల వయస్సులో మనుషులను ఎదిగి వద్దం దయచేయండి. పిల్లల యొక్క ఇద్దరు ఉద్యోగ బాధ్యతల్లో కూడా ప్రభావ మీరు సహాయపడుతున్నారు. ముందున్న దినాల్లో నీ కొరకు ఇంకా బలమైన సాక్షులుగా, పాత్రలుగా, సాధనాలుగా మీరు సిద్ధపరచండి. అలాగే ముఖ్యంగా ప్రభావ నా తండ్రి మీ దాసుడు నా తండ్రి జేసీ ప్రార్థిస్తుంటున్నాం. ప్రభు ఎంబీబీఎస్లో సహాయపడ్డారు. ప్రభా నా తండ్రి ఔషధంలో కూడా సహాయపడుతున్న స్తోత్రములు. పీజీ కొరకే సిద్ధపడుతున్నాడు. అదేవా నా తండ్రి మీరే పీజీలో కూడా మంచి ప్రభా నా తండ్రి మరి ర్యాంక్ రావడానికి, కోర్సులు జాయిన్ అవ్వడానికి ప్రభా మీరు సహాయం చేయండి. అద్భుతం చే దేవుడు స్తోత్రాలు. ప్రభా 24 సంవత్సరాలు తన పక్షంగా మీరు చేసిన మేలు ఉపకారం స్తోత్రములు. 25వ సంవత్సరాన్ని ప్రభా కాచి కాపాడి మీరు దయాక్రీడికి ఇచ్చినారు. ప్రభా ఈ సంవత్సరం అంతట్లో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రభా యెహోవా కనుదృష్టి సంవత్సరాంతం వరకు దాని మీద ఉండని యెరూషలేము గురించి చెప్పినట్లుగా అయ్యా మీ కనుదృష్టి మీ దాసుని మీద ఉంచండి.
అయ్యా నన్ను బలపరచువా అని నేను సమస్తం చేయగలని భక్తులు చదివించినట్లుగా ప్రభు మీ దాసుని మీరు బలపరచండి. ప్రభు నువ్వే ఎబెనెజరుగా ఇమ్మానుయేలుగా తోడుగుండండి. ప్రభు నీ వెలుగులో అయ్యా నడిపించండి, అనేకులకు వెలుగుగా మీ దాసుని సిద్ధపరచండి. ప్రభు నా తండ్రి మరి ఈ సంవత్సరం ఏదైతే చేయలేకపోయినాడో ప్రభు మరి ఈ ముందున్న సంవత్సరము ప్రభు ఈ నూతన సంవత్సరంలో అది నెరవేర్చగలటు కొరకై మీరే సహాయం చేయండి. ప్రభు నా తండ్రి మరి బలపరచం ప్రార్థిస్తున్నాం. తన ద్వారా అనేకులు ప్రభు మెడికల్గా మేలు పొందినట్లుగా ప్రభు మీరే సహాయం చేయండి, మీరే దీవించండి. అంతేకాదు ప్రభు ఈరోజు బర్త్డే సందర్భంగా తేబడి ఈ కేక్ను బట్టి కూడా స్తోత్రాలు. ప్రభు దీన్ని కూడా పరిశుద్ధపరచండి. ఈ సంతోషంలో మేము అందరము పాలు పొందడానికి ప్రభు మీరు ఇచ్చిన తన్నాన్ని బట్టి కూడా స్తోత్రాలు. అలాగే నా దేవ మరొతనము బంధువులు ప్రభు నా తండ్రి మరి బాప్టిజం కొరకే సిద్ధపడుతున్నాడు. ప్రభా మరి బాప్టిజంలో సాక్ష్యం ఇటు కొరకే చేసి కూడా సిద్ధపరచండి, సహాయం చేయండి. అంతేకాదు ప్రభా అభిషేక్ అమ్మలు ప్రభా తండ్రి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. చిన్న కుమారుడు ప్రభా మరి బ్రెయిన్లో కొంత తండ్రి ట్యూమర్ ఉంది, బెంగళూరు హాస్పిటల్ వెళ్ళారు. ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం, మీరు కనిపించండి. అంతేకాదు కుతూహల ఉన్నత చదువు కొరకు ప్రార్థిస్తున్నాం, భవిష్యత్తు ఏర్పాటు దయచేయండి. అబ్రహాం అయ్యానికి రేపు ఆపరేషన్ ఉంది, సహోదరుడి విషయంలో కూడా సహాయం చేయండి. ఈ విధంగా మీ దాసుడు యొక్క బంధువులు కుటుంబీకులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా జేసీని జ్ఞాపకం చేసుకోమని ఈ కేక్ను బట్టి కూడా తీస్తూ ప్రభు ముందున్న సమయం కూడా ఆశ్వసించమని యేసునామమున పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో దేవా. సరే, ఇప్పుడు అందరూ ఏం లేదులేండి, తర్వాత మీకు ఇస్తారు. అన్న నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించి చేరువచ్చిన సియోను సంఘం బంధుమిత్రులకు, స్నేహితులకు, కొలీగ్స్కి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్. అందరికీ
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడైతే ఆలస్యం అయిపోయింది, కొంచెం టైం అయింది కరెక్ట్గానే. కాకపోతే 2 నిమిషాలు ఒక 2 సంగతులు నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నా. ఏంటంటే, నేను 95వ సంవత్సరంలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి హిందూపూర్కి 97లో వచ్చాను. 97 నుంచి 2006 వరకు అక్కడ వర్క్ చేశాను. తర్వాత నా పేరు చాలామందికి పల్లెల్లో తెలియదు, నాది ఫీల్డ్ వర్క్. అందరూ ఏమంటారంటే, ఒక పదం తెలుసు బాగా వాళ్ళకి, ఏంటంటే గవర్నమెంట్ డాక్టర్. నా పేరు ఎన్నిసార్లు చెప్తా, నా పేరు లాజరస్ అమ్మా, నేను డాక్టర్ కాదు. అంటే వారు డాక్టర్ 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 అనే అంటారు. సరే, స్కూల్ లేకపోతే స్కూల్లో టీచర్స్ కూడా అదే మాట అంటారు. రే, డాక్టర్ వచ్చినాడు, మీకు ఏమన్నా బాగాలేదా? బాగాలేకుంటే చెప్పండి, ఏమైనా దగ్గు కానీ పర్షం కానీ ఉంటే. సార్, నేను డాక్టర్ని కాదు కదా సార్ అండి. లేరులేండి సార్ మీరు. నేను ఒక రకంగా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే ఐఎమ్ నాట్ వర్ది కాల్ టు డాక్టర్. అయితే నేను ప్రార్థన చేస్తూ వచ్చిన, ఏంది బా అంతా మొరటోళ్ళు అంటే ఒకేళ అంటే పర్వాలేదు, టీచర్స్ అంటారు, ఇంకా వేరే అదర్ డిపార్ట్మెంట్స్ అంటారు, ఎందుకు డాక్టర్ని? నేను డాక్టర్ని కాదు కదా, నేను హెల్త్ అసిస్టెంట్ అనుకున్నాను. సరే, అట్లా ఏమైనా దరిదాపులో ఏమైనా నా పిల్లలు డాక్టర్ అయ్యేదానికి అవకాశం ఉందా అని అంటే, వారు చిన్న పిల్లలు. అప్పుడు నేను ప్రార్థన చేసిన, ఏంది ప్రభా, ఏమైనా ఫ్యూచర్లో ఏదైనా ఈ మాట అనిపించుకోవటానికి నా పిల్లలకైనా ఏమైనా అవకాశం ఇస్తావా ఏంటి అని ప్రార్థన చేశానే. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అది మనకు అందని చదువులు, అంత డబ్బు ఖర్చు పెట్టలేము, మనతో కాని పని లేదు, ఎందుకు ఊహించాలో, దాని వైపే చూడకూడదు అని అనుకుంటూ వచ్చాం. అయితే అద్భుతంగా దేవుడు జెస్సీకి యాక్చువల్గా ఫస్ట్ అటెంప్ట్లో శాంతిరామన్ రావాల్సిందే, అది జస్ట్ మిస్ అయిపోయింది. అయితే ఫస్ట్ లాంగ్ టర్మ్లో దేవుని కృప వలన కర్నూలులో సీట్ రావటం, 4 సంవత్సరాలు అక్కడ తనకు దేవుడు తోడైండి, తన ఫెలోషిప్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటానికి, అనేక మంది ప్రొఫెసర్లకు బాగా నోటెడ్ కావటానికి, అంటే ఈ క్రైస్తవ జీవితంలో కొనసాగటానికి, ఆ విశ్వాస జీవితంలో సాగిపోవటానికి దేవుడు తనకు ఎంతో సహాయపడ్డాడు. ఏ సంవత్సరం ఆ సంవత్సరం సబ్జెక్టులన్నీ క్లియర్ చేసుకోవటానికి దేవుడు కృప ఇచ్చాడు. ఈ మార్చికి 1వ తారీఖు పట్ట తీసుకుంటాడు. ఇదంతా కూడా దేవుని కృప, నా పైన సంఘమునకున్న ప్రేమ, మా కుటుంబం కొరకై ప్రార్థన, వారందరూ చేయటాన్ని బట్టి బాబు దేవుని కృప వలన బయటకు వచ్చాడు. 2వ సంగతి ఏంటంటే, దేవుని కృప వలన మంచి దైవభక్తి కలిగిన అల్లుడు మాకు గ్రేస్ భర్తగా ఉండడం, అదొక దేవుని కృప అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ డెలివరీలో అనుకోకుండా అది ఫెయిల్ అయిపోయింది. డాక్టర్స్ ఎంతోమంది డాక్టర్ని చూపించాం, ప్రయోజనం లేకుండా అయిపోయింది. సరేలే, పోతే పోని దేవుడు ఇంకొక తరుణం ఇస్తాడు అనుకున్నాం. అయితే 2వ ప్రెగ్నెన్సీలో కెన్నీని ఇవ్వడం దేవుని కృప. 3వ సారి మరి అలాగే 7వ నెలలోనే సిజేరియన్ చేసి తీయాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, మొరటోళ్ళు, చదువురాని, అక్షర జ్ఞానం లేని వాళ్ళు, ఏం సార్ డాక్టర్కి చూపించలేదా, ఎక్స్రే తీయించలేదా,
వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటే మాకు ఎట్లున్నదంటే ఆ రోజుల్లో చాలా సిగ్గుకరంగా ఫీల్ అయినాం. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోలేదా? ఇట్లా అడుగుతున్నారు. నేను చాలా బాధపడ్డా. ఆ జరిగిన సిచ్యువేషన్ కంటే కూడా ఈ ప్రజలు ఇంత యాక్టివ్గా ముందరికి పోతుంటే నేను ఇంత అజ్ఞానంగా సాగిపోతున్నానా అని అనుకునేవాడిని. పోనీ ఇంట్లో ఏం తక్కువైంది? నేను చూస్తే హెల్త్ సూపర్వైజర్, భార్య చూస్తే ఏఎన్ఎం, బిడ్డ చూస్తే డాక్టర్ ఫార్మసీ, కొడుకు చూస్తే డాక్టరు, తర్వాత అనంతపురం మొదలుకొని కర్నూలు వరకు డాక్టర్స్ ఎంతోమంది చేతుల్లో ఉన్నారు. అయితే నాకేనా ఇట్లా జరగవలసింది? ఏదేమైనా ఈ 3వ కాన్పులో అద్భుతం చేసినాడు దేవుడు. 7 నెలలోనే 3/4 కేజీ ఆ మాంసపు ముద్దను దేవుడు డాక్టర్స్ తీసి ఆ ఇంక్యుబేటర్లో పెట్టారు. 3/4 కేజీ 860 గ్రాములు ఓన్లీ. అన్నీ ఇన్నర్ పార్ట్, ఎక్స్టర్నల్ పార్ట్ అన్నీ చెక్ చేస్తే అన్నీ ఎవ్రీథింగ్ ఓకే, ఆల్ రైట్, బట్ లో బర్త్ వెయిట్ ఓన్లీ. అంతే. బిడ్డ యాక్టివ్గా ఉన్నాడు అప్పటి నుంచి, డే 1 నుండి. దేవుని మహాకనికరం, డే 1 నుండి సంఘము చేసిన ప్రార్థన మాకెంతో ఆశీర్వాదకరంగా, ఉపయోగకరంగా ఉందని నేను చెప్పగలను. ఇప్పుడు 6 కేజీలకు వచ్చాడు. రెండవది ఏంటంటే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు, ఏ లోపం లేదు. బికాస్ ఆఫ్ చర్చ్ ప్రేయర్. విశ్వాసులకు, సియోను వాసులకు, బంధువులకు మా పైన ఉన్న ప్రేమను బట్టి వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. చివరిగా ఏంటంటే ఒక చిన్న విషయము, మేరీకి ఇటీవల ఒక ప్రమోషన్ ఇచ్చి మామిడూరుకి వేసినారు. మామిడూరుకి వేసినప్పుడు మేము కర్నూలుకి వీక్లీ వన్స్ 10 days వన్స్ తిరగవలసి వచ్చింది, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి. అట్ ద సేమ్ టైం మామిడూరుకి పోతే ఉదయం పోతే సాయంత్రం అవుతుంది. ఇది ఎట్లా? పచ్చి బాలింతను వదిలిపెట్టి, ఆ పసిగందుని వదిలిపెట్టి హాస్పిటల్కి తిరగాల, ఇది ఎట్లా అడ్జస్ట్ అవుతుంది ప్రభా అని భారంగా ప్రార్థన చేస్తే ప్రభు అద్భుతం చేశాడు. కరెక్ట్గా నెల లోపలనే ఇక ఆమె మామిడూరుకి వెళ్ళవలసిన పరిస్థితి. ఒక నెల లోపలనే జరిగిన కౌన్సిలింగ్ను పూర్తిగా డిజాల్వ్ చేసి, అంటే ఇక్కడున్న గుత్తిలో పనిచేస్తున్న స్థలానికి ఆ రాయల చెరువు నుంచి ఒక ఆమె వచ్చి జాయిన్ అయిపోయింది. 2 పోస్టులు ఒక చోట ఉండడానికి వీల్లేదు. అయితే దేవుడు అద్భుతం చూడండి, చేసిన ప్రార్థనకు దేవుడు ఎంత జవాబు ఇచ్చాడంటే, నా 30 ఏళ్ళ సర్వీస్లో ఇంతవరకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కని విని జరగలేదు. జరిగినటువంటి కౌన్సిలింగ్ డిజాల్వ్ చేసి, క్యాన్సిల్ చేసి, ఎక్కడోళ్ళు అక్కడే ఉండండి. ఇక్కడ గుత్తిలో జాయిన్ అయిన ఆమెను ఏఎన్ఎంను రాయలసీమ దగ్గర ఒక ఊరికి చందనకేశారు. ఈమెను ఇక్కడే ఉంచినారు. చూసారా, ఈమె ఇక్కడనే ఉండటం ద్వారా కొంత ఫ్లెక్సిబిలిటీ ఏంటి, మధ్యాహ్నం వచ్చి కొంచెం భోజనం చేయటం, కొద్దిసేపు పిల్లలను చూసుకోవటం. ఏదేమైనా ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, కలవరాలు, ఇది విశ్వాస జీవితంలో సహజమని దేవుడు నాకు నేర్పినాడు. సంఘం యొక్క ప్రార్థన ఎంత బలమైనది అంటే చట్టాలను మార్చేస్తుంది. 3/4 కేజీ మాంసం ముద్దను 6 కేజీల ఇన్ఫెంట్గా చేసింది. ఏంటంటే సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన, విశ్వాసుల యొక్క ప్రార్థన. కాబట్టి నా విశ్వాసం ఇంకా కొంచెం రెట్టింపు కావడానికి, కొద్దిగా అభివృద్ధి చెందటానికి
నాకు పట్టు దొరికింది, ఒక ఆధారం దొరికింది అని నేను చెప్పగలను. కనుక చేరవచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. కొంచెం ఆలస్యమైంది, బఫీ అరేంజ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ తృప్తిగా భోంచేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పిల్లల కొరకై ప్రార్థన చేయండి. జెస్సీ కూడా మరి ఒకవేళ ప్రవచితమైతే ఆగస్టులో అట్లా మళ్ళీ నీట్ పీజీ ఎంట్రన్స్ ఉండబోతుంది. మానక మీ ప్రార్థనలు మాకు ఎంతైనా అవసరమని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ప్రార్థన చేసుకుందాం. మాబుల్ తండ్రి, ఇంతవరకు తోడుగున్నారు కుటుంబాన్ని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీ దాసపక్షంగా మీరు చేసిన మేలు కార్యములు ప్రభావ నా తండ్రి అన్నిటిని బట్టి కూడా స్తోత్రాలు, అన్నిటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభావ చేరాగిలిన ప్రియులు అందరిని బట్టి స్తోత్రములు. సహోదరులు బంధువులు స్నేహితులు ప్రభావ సియోను సంఘం ప్రభావ నా తండ్రి అందరిని బట్టి స్తోత్రములు. ప్రతి ఒక్కరిని మీరు బలపరచము, దీవించము, తోడేయండి. దేవాన తండ్రి మరి తిరిగి ప్రేమ విందు సమయం కూడా ఆశ్వకం చేయండి. తిరిగి వెళ్ళే ప్రాంతం కూడా మీ సన్నిధి ఉంచండి. ప్రభా మానవ అద్దుబాట్లు వెతబడిన వాక్యము ప్రభా మీరు నీరు కట్టి ఫలింప చేయండి. ప్రభా మరి నీవే ఎవరైతే ఇంకా చీకట్లో ఉన్నారో వారిని వెలిగించండి, వారిని బలపరచండి. ప్రభాన తండ్రి మీ కృపాసులకు అప్పగిస్తూ మహిమా గ్రంథ ప్రభునికి ఆరోపిస్తూ యేసునామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి చేరవచ్చిన మనందరికను, సకల పరిశుద్ధులకును, ప్రియ కుటుంబానికి, అలాగే జెస్సీకి సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.